నేను ఒక ఛాంపియన్ని. దీనికి ప్రశ్న, నేను ఎవరిని? ఇది నిజం. మీరు ఒక ఛాంపియన్. మరియు నేను కోరుకుంటున్నాను, ప్రతి నిమిషం, ప్రతి సమయం, మీ జీవిత కాలమంతా మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి ఈ మాటని. నేను ఒక ఛాంపియన్ని. నేను ఇప్పటి వరకు సంపాదించినవన్నీ సంపాదించుకుంటాను. నేను ఇప్పటి వరకు ఎవ్వరూ చేరుకొని ఎత్తైన శిఖరాలన్నీ చేరుకుంటాను. నేను ఇప్పటి వరకు సాధించబడనివి సాధిస్తాను. ఓటమి అనే మాట నా మనస్సులో ఉండే శబ్ద భండాగారంలోనే లేదు. వేటినైతే ఇతరులు విశ్వసించలేదో నేను వాటిని విశ్వసిస్తాను. నేను హమేషా ప్రతి సమయంలో కష్టపడతాను. మునుముందుకు వెళ్తాను. ఇంకా ఇంకా వెళ్తూనే ఉంటాను. నేను వెనుదిరిగి ఎన్నటికీ చూడను. నా గౌరవాన్ని మరియు నా కుటుంబ గౌరవాన్ని పెంచుకుంటాను. నేను నా మస్తిష్కానికి శిక్షణ ఇచ్చాను. నా శరీరం నా శరీరంలో ప్రతి అణువు దాన్ని ఆచరిస్తాయి. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. నాకు ఈ మాట తెలుసు. నేను గెలవగలనని నా విరోధులు ఊహించలేరు. అయినా నేను ఎప్పుడు పారిపోను. నేను ఎప్పుడు ఆగిపోను. బలహీనత నాలో ఎన్నటికీ నివాసం ఉండలేదు. నేను నా తోటి వారిని చూస్తాను. నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చిన వారిని చూస్తాను. ఇంకా నేను నాతో తీసుకొచ్చిన వారిని చూస్తాను. నాకు సన్నిహితంగా ఉన్నవారిని చూస్తాను. ఇంకా నేను ఎవరి నుండి నేర్చుకున్నానో వారందరి నుండి ప్రేరణ పొందుతూ ఉంటాను. శక్తివంతునిగా మారుతాను మరియు మునుముందుకు సాగుతాను. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. నేను ఖుషిగా ఇంటి నుండి బయటకు వస్తాను. బిజినెస్ ఫీల్డ్కి వెళ్ళి మీటింగ్స్ చేస్తాను, ట్రైనింగ్స్ చేస్తాను. మరియు ఏవైతే నా లక్ష్యానికి చేరుస్తాయో వాటన్నింటినీ చేస్తాను. నా దగ్గర ఏమున్నా లేకున్నా, నాకు తోడుగా ఎవరున్నా లేకున్నా, నేను మునుముందుకు సాగుతూనే ఉంటాను. అలసిపోను, ఆగిపోను. నేను తనువు, మనస్సు, ధనాన్ని సమర్పించి మునుముందుకు వెళ్తూనే ఉంటాను. నన్ను ఎవరూ ఆపలేరు. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. నాకు తోడు నా పరివారం ఉంది. నాకు తోడు నా తోటి వారంతా ఉన్నారు. నా అప్లైన్లు ఉన్నారు, నా డౌన్లైన్లు ఉన్నారు. ఎవరైతే నాకు తోడుగా సంఘర్షణ చేస్తున్నారో, త్యాగాలు చేస్తున్నారో, దుఃఖాన్ని చూస్తున్నారో, కష్టాలను ఎదుర్కొంటున్నారో వారిని ఎప్పుడూ తక్కువ చేయను. నేను ఎన్నడూ వారిని తలదించుకునేలా చేయను. నేను ఎన్నడూ ఏ పనిని పూర్తి కాకుండా వదలను. నా విరోధులకి నా బలం తెలియదు. నేను కేవలం గెలవడానికే పుట్టాను. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. నాకు ఎవ్వరూ చెప్పరు నేను ఎవరినో, మరియు నేను ఏమి చేయగలనో నాకు తెలుసు. నన్ను ఎవరూ ఆపలేరు. విశ్వాసం నా ప్రపంచాన్ని మారుస్తుంది. నా మీద నాకు విశ్వాసం, నా కళల మీద విశ్వాసం, నా అప్లైన్ మీద విశ్వాసం, కంపెనీ మీద విశ్వాసం దృఢంగా ఉన్నాయి. ఈ విశ్వాసం మీద ఆధారపడి పెద్ద పెద్ద పనులు, చమత్కారాలు ప్రపంచంలో జరిగాయి. మనిషి చంద్రమండలంను అధిరోహించాడు మరియు అక్కడ నివాసం ఉండటానికి తయారీ పనులు చేస్తున్నారు. ఈ అటల విశ్వాసంలో నేను గెలుస్తాను. ఏది ఏమైనా నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. ఓడిపోవటం, పారిపోవటం, వదిలిపోవటం, ఏడవటం, అరవటం నాకు ఈ శబ్దాలే తెలియవు. అదృష్టం, టైం బాగోలేకపోవటం ఏమిటో నాకు తెలియదు. తప్పులేంటో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా, అర్థమైందల్లా గెలవటం ఒక్కటే నాకు తెలుసు. చాలా బాగా తెలుసు. మరి ఎన్నడూ వదిలివేయకూడదు. మధ్యలోనే మానేయకూడదు. పరిస్థితి ఎంత బాగులేకపోయినా, జేబులో డబ్బు లేకపోయినా, ఏ సాధనలు లేకపోయినా, నా మనస్సు, నా బుద్ధి కేవలం గెలవడానికే సమర్పితం. ఏది ఏమైనా నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. ఈరోజు నా బెస్ట్ని ఇస్తాను. నా పనిని బెస్ట్గా చేస్తాను మరియు గెలుస్తాను. రేపు కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, కేవలం ఇప్పుడే, ఈ సమయమే నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. ప్రజలు నన్ను గుర్తించుకుంటారు. కాలం నన్ను గుర్తించుకుంటుంది. చరిత్ర నన్ను గుర్తించుకుంటుంది. మరి నాకు గుడ్ టైం ఎప్పుడు వస్తుందో అనే ఎలాంటి చింతన నాకు లేదు. నాకు ఎవ్వరి సానుభూతి వద్దు. నాకు ఎవ్వరి దయ వద్దు. నన్ను నేను నిరూపించుకుంటాను. నా విజయగాథని నేనే స్వయంగా రాస్తాను. నాకు ఎవ్వరూ చెప్పరు నేను ఏమవ్వగలనో. నాకు తెలుసు, నేను గెలవడానికే పుట్టాను. నేను ఒక యోధుడను. నేను 100% ప్రయాసిస్తాను.
నేను శతవిధాల ప్రయాసించనిదే ఇంటికి తిరిగి వెళ్ళను. ఇక నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. ఎందుకనగా నేను ఒక ఛాంపియన్ని. నేను ఎవరిని? నేను ఒక ఛాంపియన్ని. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమ్ విజయ్, గుడ్ మార్నింగ్ స్టేజ్ అండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శ్రీమ్ అంటే సంపద, విజయ్ అంటే బలంగా. సో బ్రహ్మ ముహూర్తంలో శ్రీమ్ విజయ్ అని చెప్పేసి 108 సార్లు ఎవరైతే చెప్తారో, సో వాళ్ళని కూడా యూనివర్సల్ కలెక్షన్ ద్వారా సో డబ్బులు సంపాదించడానికి, సో మనం అనుకున్నటువంటి నెరవేరడానికి మంచి అవకాశం ఉంటుంది. సో శ్రీమ్ విజయ్ చెప్పినటువంటి నాగేంద్ర సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా గ్రాటిట్యూడ్. సో మనం ఉదయం లేచినప్పటి నుంచి మనకు వస్తు రూపంలో కానీ మాట రూపంలో కానీ సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సో మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము కాబట్టి సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి 3 సార్లు చెప్పడం ద్వారా సో కృతజ్ఞత అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా గ్రాటిట్యూడ్ చెప్పినటువంటి మంజుల మేడంకి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా అఫర్మేషన్. సో రోజు 24 గంటలు మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఎన్నో ఇబ్బందుల వల్ల, ఎన్నో మాటల వల్ల, ఫీల్డ్ పరంగా మనకి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు సో మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోవడానికి, మన లోపల ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకోవడానికి, మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ రావడానికి ఐఎమ్ ద గ్రేట్, ఐఎమ్ ద గ్రేట్ అని చెప్పేసి మనం మోటివేషన్ చేసుకోవడానికి అఫర్మేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో అఫర్మేషన్ చెప్పినటువంటి కవిత మేడంకి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో విధంగా ఛాంపియన్. సో మనం సాధించాలనుకునేవి, చేయాలనుకునేవి చేసుకుంటాం. కానీ మన లోపల ఉన్నటువంటి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ద్వారా సో మనం సాధించబోయేటటువంటి వాటికి సో సొసైటీలో జరుగుతున్నట్టు అన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని మనం ఎదగడానికి, మన లోపల ఉన్నటువంటి ధైర్య సాహసాలైనటువంటి బయట తీసుకోవడానికి ఛాంపియన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఛాంపియన్ రెగ్యులర్గా చదువుతుంటారో సో వాళ్ళ లోపల టాలెంట్ అనేటువంటిది చాలా బయటకు వస్తుంటుంది. సో ఛాంపియన్ చెప్పినటువంటి సో నాగేందర్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా సప్లిమెంటరీ టైం అండి. సో మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా సో రోజుకి ఒక 4 లేదా 5 ఫుడ్ సప్లిమెంటరీ అనేటువంటివి వేసుకోవడం ద్వారా సో అడ్వాన్స్గా వేసుకుంటే ఏవైతే మన లోపల ఉన్నటువంటి పోషక విలువలు కావాలో ఆ పోషక విలువలు రావాలి, మన హెల్త్ అనేటువంటిది బాగుంటుంది. సో ఉదయం వేసుకుంటే ఏమవుతుందంటే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినటువంటి మా అప్లైనర్ కాసిం సార్కి థ్యాంక్ యూ సార్. నేను 3 తరాలు మీకు రుణపడి ఉంటాను. సో అదేవిధంగా మా మెంటర్ సురేష్ సార్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో గురువు గారు అందరికీ, సో రమేష్ సార్కి, బిక్షన్ సార్కి, సో పుల్లయ్య సార్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ లో జర్నీ సాగిస్తున్నందుకు అవకాశం కల్పించినటువంటి మా అందరికి కూడా సో వీరందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా ఒక అవకాశం ద్వారా ఎంతో మందికి జీవితాలను ఇచ్చి వాళ్ళ జీవితాలు నిలబెట్టడానికి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి సో గౌతమ్ బల్ సార్కి, కన్వీర్ సింగ్ సార్కి, దీపక్ సూద్ సార్కి సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా సో మా లైఫ్ లైనర్లు అందరూ కూడా సో ఛాంపియన్ టీమ్ ఫ్యామిలీ మొత్తం కూడా సో ఇంత మంచి ప్లాట్ఫామ్ లో జర్నీ చేస్తున్నటువంటి మనందరి జీవితాలు మార్చుకోవడానికి వచ్చినటువంటి అందరు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, 4:45 అవుతుంది. సో 83 మెంబర్స్ ఉన్నారు. ఒక 5 minutes లో అందరు కూడా ఒక్కోసారి అందరు కాల్ చేయండి. సో మనం ఈరోజు షెడ్యూల్లో భాగంగా 7 steps సిఎన్సి. సో ఒక 5 minutes లో అందరం ఉన్నటువంటి 83 మెంబర్స్ ఒక్కొక్కరం కాల్ చేస్తే మనం 200 రీచ్ అవుతుంది. సో ఒక్కసారి అందరూ కూడా కాల్ చేయండి. సో 4:50కి మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఒక 5 minutes అందరూ కూడా కాల్ చేయండి. తొందరగా కాల్ చేసుకోండి.
సో 3 minutes టైం ఉందండి. సో ఒక్కసారి కాల్ చేయండి. అందరు కూడా 83 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరు కాల్ చేసి ఒక్కొక్కరు తీసుకొచ్చిన సో మనకు తొందరగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో 84 మెంబర్స్ ఉన్నారు. సో ఒక్కసారి 3 minutes లోపల కొందరు కాల్ చేయండి అందరు కూడా. సో మన వాళ్ళు అందరు రాఖీ పండుగ అని చెప్పేసి ఎక్కడెక్కడో వెళ్ళింటారు. సో ఒక్కసారి మనం కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అవుతారు. సో 3 minutes లోపల ఒక్కసారి అందరు కాల్ చేయండి. టీమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఓకే అండి, 88 మెంబర్స్. సో 5 minutes టైం ఇస్తే కేవలం ఒక 5 మెంబర్స్ వచ్చారు. ఓకే అండి, ఈరోజు షెడ్యూల్లో భాగంగా వచ్చేసి మనం 7 steps సిఎన్సి. సో సబ్జెక్ట్లోకి వెళ్దాం. సునీత మేడం హ్యాండ్ రైజ్ చేయండి. మేడం మీకు అడ్మిట్ ఇచ్చాను. Srim Rizi, good morning, Vestage. Good morning, sir. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి సునీత. మా చంద్రకల్ విలేజ్. నా అప్లైనర్ వచ్చేసి పద్మ మేడం. నా మెంటర్ వచ్చేసి నిరంజన్ సార్. సో నేను ఇందులోకి వెస్టేజ్లకి రాకముందు డిగ్రీ స్టూడెంట్ని. నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత పీజీ చేసి ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకొని నా లైఫ్ సెటిల్ చేసుకోవాలని నా యొక్క గోలు. అయితే ఈ చదువు పరంగా వెళ్తే నాకు ఒక 5-6 సంవత్సరాలు అయితేనే నేను సెటిల్ అవుతా, లేదంటే లేదు. అంటే అది కూడా గ్యారంటీ లేదు. నేను ఖచ్చితంగా కష్టపడి చదివితేనే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. అంత టైం నాకు మా ఇంట్లో వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ ఉంది కదా, మ్యారేజ్ చేయాలని చెప్పేసి తొందర పడుతున్నారు వాళ్ళు. దానికోసం నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ చేయాలనుకున్నప్పుడు ఒక 2 years నాకు టైం ఇచ్చారు మా ఫ్యామిలీ. ఆ 2 years కూడా నేను పీజీ కంప్లీట్ చేసి ఏదో ఒకటి జాబ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. కానీ నాకు అంత టైం ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను స్టడీ మానేసి పూర్తిగా వెస్టేజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ టైం ఇవ్వట్లేదు. అక్కడ ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే వస్తుందో రాదో తెలియని జాబ్ కోసం నేను ఆరాట పడే బదులు ఒక 1 to 2 years కష్టపడితే వెస్టేజ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను నమ్మకంతో మా పేరెంట్స్ ని ఒప్పించి నేను వెస్టేజ్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి నా గోల్ ఏంటంటే ఒక 6 months లోపు 1 lakh + 1 car తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నా. సో నా గోల్ నెరవేరాలని కోరుకుంటున్నాను. అయితే ఇందులో ఇప్పుడు ఇవాళ సెషన్ లో నేను చెప్పబోయేది ఏంటంటే 7 steps అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకు ఒక క్వశ్చన్ రావాలి. ఏంటంటే వెస్టీజ్ లో మనం ఎందుకు జాయిన్ అవుతున్నాం అనే క్లారిటీ మనకు ఉండాలి. మనం ఎందుకు జాయిన్ అవుతున్నామో మనకే తెలియనప్పుడు అవతలకి ఏం చెప్పగలుగుతాం? క్లారిటీ అనేది ఇవ్వలేం.
కాబట్టి వెస్టీజ్ లో మనం ఎందుకు జాయిన్ అవుతున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. అదే విధంగా ఏ విధంగా విజయం సాధిస్తాం అనేది కూడా తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు 3 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ తెలిసి ఉండాలి. అంటే వెస్టీజ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, వెస్టీజ్ లో ఏం చేయాలనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ 3 క్వశ్చన్స్ గనుక మనకి ఆన్సర్ తెలిసినట్టయితే ఖచ్చితంగా వెస్టీజ్ లో సక్సెస్ అవుతాం. ఈ వెస్టీజ్ కంపెనీ అనేది బయటి కంపెనీల లాగా కాదు, మోసం చేసే కంపెనీ కాదు. దీని గురించి పూర్తిగా తెలిసినప్పుడు ఇందులో జాయిన్ అయ్యి మనం చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఇది మెయిన్ గా వచ్చేసి ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే కేవలం ప్రొడక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ పైనే ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు మనం చెప్పిన మాటలు జనాలకి అర్థం కావు. ఏదైతే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ తీసుకెళ్తే వాళ్ళు వాడుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమంటారు వెస్టీజ్ అనేది అర్థమవుతుంది. వెస్టీజ్ కంపెనీ ఎక్కడుండైనా చేయొచ్చు. అంటే ఇక మన ఇంటి పక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, ఇక్కడిక్కడ మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ప్రపంచ అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఈ వెస్టీజ్ అనేది చేయొచ్చు. అంత గొప్ప బిజినెస్, అంత గొప్ప ప్లాట్ఫామ్ అనేది మనకు పరిచయం అయింది. వెస్టీజ్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మెయిన్ గా మనం ఏమంటారు ఆషామాషిగా తమాషాకి అట్లా చేయకూడదు. ఖచ్చితంగా మనం ఒక గోల్ అనుకున్నామంటే మనం చేస్తున్న ప్రతిసారి మన గోల్ అనేది గుర్తు రావాలి. ఆ విధంగా పనిచేస్తే గనుక ఖచ్చితంగా బయట సాధించలేనిది వెస్టీజ్ లో ఖచ్చితంగా సాధించుకోవచ్చు. ఇప్పుడు బయట ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే ఏదన్నా జాబ్ చేయాలన్నా, ప్రైవేట్ గానీ గవర్నమెంట్ గానీ ఏది చేయాలన్నా కూడా మనకి ఏంటంటే కొన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ఇక్కడ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని గనుక పాటిస్తే ఖచ్చితంగా వెస్టేజ్ లో సక్సెస్ అనేది వస్తుంది. వెస్టీజ్ లో సక్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, బయటి దాంట్లో మన సొంత మైండ్ పెట్టి ఎవరికి తెలియకుండా మన విషయాల్ని ఎవరికి చెప్పుకోకుండా చేస్తేనే బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక షాప్ పెట్టినాం అనుకోండి, ఆ షాప్ ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా చేస్తున్నామో అవతలోనికి తెలియకూడదు అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరీ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసేది 10 మందికి తెలియాలి. మనం ఏ విధంగా అయితే చేస్తామో మన డౌన్ లైన్స్ కూడా అదే విధంగా చేసేటట్టు చూసుకోవాలి. అంటే కేవలం ఈ బిజినెస్ అనేది డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ మీద ఆధారపడింది. డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే మనం ఆలోచించే విధానం, దాన్ని అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనం వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే 7 స్టెప్స్ కావాలని చెప్పిన కదా, ఆ 7 స్టెప్స్ లో మొదటిగా మనకు వచ్చేసి ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. అంటే వెస్టేజ్ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ వచ్చేసి వాడుకోవాలి ఫస్ట్ మనం. వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఏమంటారు వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటరే కాకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి, అంటే అతనికి సంబంధించినవి, ఆ కుటుంబానికి సంబంధించినవి, హోమ్ కి ఇంటికి సంబంధించినవి ప్రొడక్ట్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వాడాలి. వాడుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ వెస్టేజ్ లో వచ్చేసి 16 కేటగిరీలలో 450+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే వాటిపై మనకు పూర్తి అవగాహన ఉండాలి, వాటి గురించి తెలుసుకోవాలి. వాడడం అంటే ఒట్టి వాడడమే కాదు, మనం వాడుకుంటూ వాటి గురించి అందులో ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే వెస్టేజ్ లో లభించే హెల్త్ సప్లిమెంట్స్ ని ఫ్యామిలీకి అలవాటు చేయాలి. ఫ్యామిలీకి అలవాటు చేయకుండా మన వరకే వాడుకొని మనమే ఉన్నాం అనుకో, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు మన ఫ్యామిలీ ఆపోజిట్ చెప్పిరనుకో మనం చెప్పే వాళ్ళు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా మన ఫ్యామిలీకి అనేది మనం ఆ ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా వాడించాలి. హెల్త్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, అగ్రి కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, ఏదో ఒక రకంగా మాత్రం మన ఇంట్లో వాళ్ళకి మనకి అందరం మనం ప్రొడక్ట్ వాడుకునే విధంగా ఉండాలి. కొందరు అతి తెలివితేటలతో ఏం చేస్తుంటారంటే ప్రొడక్ట్ వాళ్ళు వాడరు కానీ అవతల వాళ్ళకి చెప్తుంటారు. ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ ఉండదు, ఆ ప్రొడక్ట్ మీద క్లారిటీ ఉండదు. కాబట్టి అవతల వాళ్ళు నమ్మడానికి కూడా ఛాన్స్ ఉండదు. మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడుకుంటామో అప్పుడు ఆ ప్రొడక్ట్ మీద మనకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి మనం వాడుకునే మంచి ప్రొడక్ట్స్ ని ఇతరులకి ఖచ్చితంగా వాటి గురించి చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం వాడుకున్న ప్రోడక్ట్లే మనం వాడుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిది, ఇతరులకు చెప్పడం. అంటే సెకండ్ వన్, వెస్టేజ్ లో 7 స్టెప్స్ లో భాగంగా సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇతరులకు షేర్ చేయడం.
ఇతరులకు షేర్ చేయడం అంటే మనం ఇంతకు ముందు ఎన్నో విషయాలు ఆ, మనకు అవసరం లేని విషయాలు షేర్ చేసి ఉంటాం, అవసరం ఉన్నాయి షేర్ చేసి ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి మనం మనకు తెలిసిన విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పుంటాం. కానీ అదే ఈ రోజు ఒక బిజినెస్ అవుతుందని మనకు తెలియదు. మనం చేస్తాం కానీ మనకు అది బిజినెస్ అని తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే తెలిసి అదే బిజినెస్ అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం వాడుకున్న ప్రోడక్ట్ గురించి మనకున్న మనకు అనిపించిన రిజల్ట్ గురించి అవతల వాళ్ళకి చెప్పాలి. అలా షేర్ చేయటం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నచ్చిన విషయాన్ని లేడీస్ అయిందనుకోండి, ఒక పట్టు చీర గానీ లేకపోతే నగలు గానీ ఎక్కడన్నా తెచ్చుకున్నారనుకో, వాళ్ళకి నచ్చితే అవతల వాళ్ళు అడగకపోయినా ఖచ్చితంగా దాని గురించి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెచ్చుకుంటారు అని చెప్పేసి. నెక్స్ట్ ఒకవేళ జెంట్స్ లో చూసుకుంటే బిర్యానీ ఎక్కడైనా మంచిగా ఉందా అనుకుంటే ఇక వీళ్ళు అడగకపోయినా నచ్చకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా ఎదుటోళ్ళకైతే చెప్తారు, పలానా దగ్గర బాగుంటది తినండి అని చెప్పేసి ఏదో విధంగా సలహాలు ఇస్తుంటారు. అదే విధంగా అక్కడ ఏమంటారు, మన భవిష్యత్తుకి యూజ్ కావు కానీ ఏదో ఒక రకంగా మనం ఇతరులకు షేర్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మన ఆరోగ్యం విషయం గాని, కుటుంబ పరిస్థితి గాని ప్రతి దాని గురించి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇతరులకు హెల్ప్ చేసే ఆపర్చునిటీ ఇందులో వెస్టేజ్ లో ఉంది కాబట్టి నలుగురికి షేర్ చేయడంలో తప్పలేదు, ఖచ్చితంగా షేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మనం ఏమంటారు హెల్త్ ని ఇవ్వాలనుకుంటున్నాం, లేదంటే దాని వల్ల వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి మనం చెప్పాలి. అయితే అందరూ మనం చెప్పినప్పుడు ఏంటంటే మీ వెస్టేజ్ కంపెనీలో దొరికే ప్రోడక్ట్స్ మెడిసినా లేకపోతే మీరు డాక్టరా అని క్వశ్చన్ చేస్తుంటారు మనల్ని. కానీ ఇక్కడ మనం వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మేము ఇక్కడ డాక్టర్ కాదు, మేము ఇచ్చేవి మెడిసిన్ కాదు, కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. అవి మేము డాక్టర్ కాదు కాబట్టి ఏమంటారు హెల్త్ అడ్వైజర్ మాత్రమే, మీకు నచ్చితే వాడుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అని చెప్పేసేయాలి. మనం ఖచ్చితంగా ఏమంటారు వాళ్ళకి నచ్చకపోయినా అంటగట్టాలని రూల్ ఏం లేదు, వాళ్ళకి నచ్చే విధంగా మనం మాట్లాడాలి. అయితే మెడిసిన్ అనేది ఏంటంటే మెడిసిన్ కి సప్లిమెంట్ కి తేడా ఏంటంటే మెడిసిన్ అయితే రోగం వచ్చిన వారు మాత్రమే తీసుకుంటారు. అదే హెల్త్ సప్లిమెంట్స్ అయితే రోగం వచ్చినా రోగం రాకపోయినా హెల్దీగా ఉన్నా లేకపోయినా ఎవరైనా వాడుకోవచ్చు హెల్త్ సప్లిమెంట్స్. ఈ హెల్త్ సప్లిమెంట్స్ అనేవి చిన్న పెద్ద తేడా లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. అయితే ఇందులో వచ్చేసి మెడిసిన్ అనే పదం వాడకూడదు. మనం ఆ విషయంపై మనం క్లారిటీగా ఉండి చెప్పే వాళ్ళకి క్లారిటీగా చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నమ్మే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రొడక్ట్ వాడుకున్నాం, దాన్ని ఇతరులకు షేర్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిస్ట్ తయారు చేసుకోవాలి. మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కానీ ఇంకా లేకపోతే మనకు తెలిసిన వ్యక్తులు కానీ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఎట్లా అంటే ఏమంటారు కొందరు మనకు చెయ్యర్లే కొందరు చేస్తారులే అన్న ఒక ఫీలింగ్ ఉంటది. కానీ ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు, అంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా లిస్ట్ చేసుకోవాలి. మనం ఒకరికి అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ అవతల వాళ్ళు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అనేది అది మనం చెప్పే దాన్ని బట్టి ఉంటది. మనం చెప్పేదాన్ని బట్టి ఒక మంచి కస్టమర్ గా కావచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ గా కావచ్చు, ఒక లీడర్ గా కావచ్చు, చెప్పలేం. అది మనం చెప్పే విధానంపై ఆధారపడి ఉంటుంది. అయితే మనం అనుకున్న వ్యక్తులు ఏంటంటే ఖచ్చితంగా ఒక 10 మంది జాయిన్ అవుతారు అని మనం ఖచ్చితంగా ఫిక్స్ అవుతాం. అదే విధంగా అంటే ఆ 10 మంది ఖచ్చితంగా మనం చేస్తారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారని నమ్మకం లేదు కానీ మనం అనుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ 10 మంది చేస్తారో లేదో తెలియదు. వాళ్ళకి ఏ విధంగా ఉండాలంటే మనం చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారా రారా తర్వాత, ఒకవేళ వచ్చినా ఆ రాకపోయినా మనం అనేది నిరుత్సాహపడకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ 10 మందితోనే ఆగకుండా నెక్స్ట్ ఆ 10 మందితోనే ఆగిపోకుండా గో టు నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్క ఏమంటారు వెళ్ళిపోతూనే ఉండాలి. మనం ఒక దగ్గర ఏమంటారు ఒక 10 మంది మనల్ని కాదన్నారు కదా అని చెప్పేసి అక్కడే పులి స్టాప్ పెట్టుకొని కూర్చోవద్దు. మనం పెట్టాల్సింది కామాలు మాత్రమే, అంటే గో టు నెక్స్ట్ అట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. లిస్ట్ తయారు చేయడంలో ఒక ఫార్ములా ఉంటుంది, అదే ఫ్రెండ్స్ ఫార్ములా. మనం లిస్ట్ తయారు చేసేటప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ప్రతిదీ మన దృష్టిలో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పే వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళని ఎక్కువగా మాట్లాడించాలి. వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడతారో
మనం వాళ్ళ లోపల దాన్ని ఏమేమి ఉన్నాయి అనేది మనం గుర్తించగలుగుతాం. వాళ్ళను మాట్లాడిస్తుంటే మనం వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఏమంటారు 7 లెటర్స్ ఉంటాయి కదా. ఎఫ్ ఫర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ, అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు. మన ఫోన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనేది ఒక లిస్ట్ చేసుకొని వాళ్ళ నేమ్స్ రాసుకొని వాళ్ళ ఫోన్ నంబర్స్ రాసుకోవాలి. ఆ విధంగా నెక్స్ట్ ఆర్ అంటే రిలేషన్, మన బంధువులు, మన బంధువులది ఒక లిస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, ఐఫర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదివిన విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అందులో మనకి తెలిసిన ఏమంటారు లెక్చరర్స్ కానీ ఇంకా చదువుకున్న వాళ్ళ ఎవరివైనా నంబర్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, అంటే మనతో పాటు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎన్ ఫర్ నైబర్స్, అంటే చుట్టుపక్కల వారిని కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. డి ఫర్ డ్రీమర్స్, అంటే అందరికీ గోల్స్ ఉంటాయి కానీ సాధించే పట్టుదల కొందరికే ఉంటది. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రేంజర్స్, అంటే మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు వాళ్ళతో, కేవలం ముఖ పరిచయం మాత్రమే ఉంటది. వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కేటాయిస్తూ అందరికి కాల్ చేసి మనం వెస్టేజ్ గురించి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఏమంటారు ఖచ్చితంగా ఈ లిస్ట్ తయారు చేయడం అనేది సక్సెస్ అవుతాం. మనకు చెప్పే విధానం కూడా మంచిగా ఉంటది. మనం అట్లా కాకుండా మొత్తం మిక్సింగ్ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటూ పోతే చెప్పినట్టు మనకి తెలియదు, విన్నట్టు వాళ్ళకి తెలియదు. మనకు క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక లిస్ట్ అనేది ఉండాలి. ఎవరెవరికి చెప్తున్నాం, ఎంత చెప్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ విధంగా లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకున్నాక నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్విటేషన్ అనేది ఎందుకోసం, మీటింగ్స్ కానీ ఇంకా జూమ్ మీటింగ్స్ కానీ దేనికైనా సరే మన ఇన్విటేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇన్విటేషన్ ఎట్లుండాలంటే నార్మల్ గా చదువుకొని వాళ్ళ దగ్గర అయితే కొంచెం అటు ఇటు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారో చేసుకోలేరో చెప్పలేం. కానీ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఇన్విటేషన్ చేయాలంటే అదొక కళ. ఏమంటారు, కొత్త పర్సన్ ని జాయిన్ చేసే క్రమంలో ఇన్విటేషన్ అనేది అతి ముఖ్యమైనది. దీన్నే ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్ అంటారు. అంటే ఇందులో ఈ ఇన్విటేషన్ లో మనకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకని కాకుండా ప్రతిదీ కొంచెం మనకంటే తెలివిపరులు చాలా మంది ఉంటారు. మనల్ని ఏమంటారు, మనం చెప్పే విషయాన్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఏదో తప్పించుకోవాలని చూస్తుంటారు. కానీ అట్లాంటి వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందంటే ఈ ఇన్విటేషన్ లో 5 ఫార్ములా అనేది ఒకటి ఉంటది. అందులో ఏంటంటే మనం మాట్లాడే క్రమం నుండి మన ప్రవర్తన, వేషధారణ, ఇంకా మనం చెప్పే విధానం అన్ని కూడా అవతల వ్యక్తులు మనల్ని గమనిస్తుంటారు. కాబట్టి మనం ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మన సంభాషణ ప్రక్రియ, అంటే కాన్వర్జేషన్. మనం వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఇప్పుడు ప్లాన్ చెప్పాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ప్రొడక్ట్ గురించి కానీ ప్లాన్ చెప్పడం గురించి కానీ ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ జాయినింగ్ చేసే ప్రతి పర్సన్ ముందు కూడా మనం ఏమంటారు డల్ గా లేకపోతే ఏదో కోల్పోయినట్టు అట్లాంటి కాకుండా కొంచెం స్మైలీ ఫేస్ తో, అంటే చిరునవ్వుతో వాళ్ళకి చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడే పాజిటివ్ వైబ్రేషన్ తో మనం చెప్పేది వినేటట్టుగా ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఏమంటారు, ఆ విధంగా మనకి ఒక కాన్వర్జేషన్ అనేది మనకి మంచిగా ఉండేట్లా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు బాగా మాట్లాడిస్తాం కదా, వాళ్ళకి ఏ విధంగా మాట్లాడితే సెట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం వాళ్ళ ముందు ప్రజెంటేషన్ చేసేటప్పుడు కొన్ని అంశాల మీద మనం అటల్ని పొగడాలి. అంటే మరీ ఓవర్ గా అతిశయోక్తి లాగా పొగడొద్దు, కొంచెం ఉన్న రియాలిటీనే చెప్పాలి వాళ్ళకి. అంటే కొన్ని ప్రతి మానవునికి పొగడతలు అనేవి ఖచ్చితంగా గిట్టుతాయి, కొందరు గిట్టవంటారు కానీ ఖచ్చితంగా అది లోపల వాళ్ళకి ఒక సంతోషం ఇస్తుంది. అయితే వాళ్ళని ఏ విధంగా చెప్పాలంటే మీరు తెలివిగలవారు, లేకపోతే మీలో లీడర్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి, ఇంకా మీ ప్రజెంటేషన్ బాగుంటది, మీరు చాలా కష్టపడతారు, ఇట్లా కొన్ని వాళ్ళకి మనం చెప్పినట్టయితే వాళ్ళు మన వైపు వినే అవకాశం ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి క్యూరియాసిటీ.
అంటే ఏమంటారు ఆసక్తి కలిగించాలి. మనం చెప్పే విషయంపై వాళ్ళు వినే విధానాన్ని క్యూరియాసిటీ కలిగించాలి. అంటే నెక్స్ట్ ఏం చెప్తాడు, నెక్స్ట్ ఏం చెప్తాడు, దీని గురించి ఇంట్రెస్టింగ్ గా ఇట్లా తెలుసుకోవాలన్న ఆతృత వాళ్ళలో కలిగించాలి. అది వాళ్ళలో కలిగించాలంటే ఫస్ట్ మనం ఎట్లా మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ అనేది చూపించాలి. ఈ క్యూరియాసిటీ చూపించడం వల్ల మనం చెప్పేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆ విధంగా మనం బాగా అంటే మనం మాట్లాడే మాటలతోని వాళ్ళ క్యూరియాసిటీ అనేది తెప్పించాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్. అంటే ఎవరైనా మనకు ఫోన్ చేసి వెస్టేజ్ ఎట్లా ఉంది ఏంది అనేది ఫోన్ లో అడిగితే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఫోన్ లో మనం చెప్పినాం అనుకో నెక్స్ట్ వాళ్ళు మీటింగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మనం ఉన్నదంతా ఫోన్ లోనే చెప్పిన తర్వాత ఇంకేముందులే ఇంకా పోయేది ఏముందులే గింతే కదా ఏమంటారు ప్రోడక్ట్లు కొనుక్కోవాలి ఇతరులతో కొనిపియాలి వాళ్ళకి అర్థం కాదు పూర్తిగా. కొనాలి కొనిపియాలి ఇది జనాల బిజినెస్ కదా మనం కొనుక్కుంటేనే వస్తాయి ఇతరులకు కొనిపిస్తేనే వస్తాయని వాళ్ళు ఒక కమిట్మెంట్ అవుతారు. కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని వాళ్ళు అడిగినా సరే కొంచెం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. మొత్తం అనేది వివరించకూడదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏం చెప్పాలంటే ఒక మీటింగ్ కి రండి, మీటింగ్ కి వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ క్లారిటీ అవుతాయి అని చెప్పేసి ఆ విధంగా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి కమిట్మెంట్. కమిట్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఏ రోజున మీటింగ్ జరుగుతుంది, ఏ టైంలో మీటింగ్ జరుగుతుంది, ఎవరెవరు మీటింగ్ కి వస్తున్నారనే ఒకటి మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా మీటింగ్ క్యాన్సల్ అయిందనుకో ఖచ్చితంగా అది మనం వచ్చే వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా అని చెప్పేసి ఏమంటారు మీటింగ్ క్యాన్సల్ అయిన వాళ్ళకి చెప్పకుండా ఖచ్చితంగా రప్పించుకొని అట్లా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి మీటింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వరు. ఆ విధంగా ఈ విధంగా మనం 5Cs ఫార్ములా ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో ఇన్విటేషన్ అనేది పక్క పర్ఫెక్ట్ గా అమలవుతుంది. మనం ఇన్వైట్ చేసిన వ్యక్తులు అనేది ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మీటింగ్. మీటింగ్ అనేది ముఖ్యంగా 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. అదేంటిదంటే మీటింగ్ కు ముందు ఏ విధంగా ఉంది, మీటింగ్ జరిగే క్రమంలో ఏ విధంగా ఉంది, మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది. మీటింగ్ కు ముందు అంటే మనకి ఏమంటారు ఇప్పుడు ఒక మీటింగ్ అవుతుంది, మీటింగ్ కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళ నంబర్స్ వాళ్ళకి ఫోన్లు చేయడం, టైం లోపల వచ్చే విధంగా చూసుకోవడం, వచ్చిన తర్వాత అందరికి కరెక్ట్ ప్రాసెస్ లో కూర్చోవడం, అట్లా మీటింగ్ కు ముందు అనేది ఆ విధంగా చూసుకోవాలి. మీటింగ్ జరిగే క్రమంలో అందరూ వింటారని లేదు కదా, కొందరు ఇంట్రెస్ట్ ఉండి ఉండనట్టు బయటికి లోపలికి అట్లా తిరుగుతుంటారు. అట్లా తిరగనీయకుండా ఫోన్లు చూడనీయకుండా వాళ్ళని జాగ్రత్త పరిచే క్రమంలో మీటింగ్ జరిగే క్రమంలో ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే మీటింగ్ ఏ విధంగా జరిగింది, మీకు ఏం అర్థమైంది, అది ఎంతవరకు కరెక్ట్, మీకు కరెక్టే అనిపిస్తుందా లేదా అనేది మనం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. మీటింగ్ ఆ విధంగా తీసుకుంటే కనుక మీటింగ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒకవేళ హోమ్ మీటింగ్స్ పెట్టాలనుకుంటే రోడ్ సైడ్ పెట్టకూడదు. ఎందుకంటే వాహనాల శబ్దాలు అవి ఇవి మనం డిస్టర్బ్ అవుతాం, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మనం చెప్పేది వాళ్ళకి అసలు ఎక్కదు. అదే హోమ్ మీటింగ్ చెప్పాలనుకుంటే మెయిన్ గా వచ్చేసి చిన్న పిల్లలు ఉండకూడదు, పెంపుడు జంతువులు కూడా ఉండకూడదు. చిన్న పిల్లలు ఉన్నారనుకో వాళ్ళు చేసే అల్లరికి మనం చెప్పేది ఏంటో మనకి ఏమంటారు కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తాం. ఏదో చెప్పాలనుకొని హోమ్ మీటింగ్ కి వెళ్తాం, అక్కడ ఏదో జరుగుతుంది. కాబట్టి చిన్న పిల్లల్ని పెంపుడు జంతువుల్ని మీటింగ్ లో ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం హోమ్ మీటింగ్ చేసినాం, మీటింగ్ రప్పించినాం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటారు మనం జాయిన్ చేసిన ఒక వ్యక్తికి ఖచ్చితంగా 48 గంటల లోపు మన వెస్టేజ్ నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ తన ఇంట్లోకి వెళ్ళాలి. ఆ విధంగా అయితేనే అతను కనెక్ట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మనం మీటింగ్ ఏమంటారు హోమ్ మీటింగ్ చేసినాం, మీటింగ్ వినిపించినాం, అయినా మనం ప్రొడక్ట్ ఇప్పియలేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఎంత మీటింగ్ విన్నా, ఎంత హోమ్ మీటింగ్ చేసినా, ప్రొడక్ట్ల డెమోలు ఏ విధంగా చూపించినా కానీ మన ప్రొడక్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళనంత వరకు వాళ్ళు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి హోమ్ మీటింగ్ చేసిన 48 గంటల లోపు ఖచ్చితంగా మనది ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళు తీసుకునే విధంగా చేయాలి. అదే విధంగా మనం హోమ్ మీటింగ్స్ తర్వాత వాళ్ళని అంటే జూమ్ మీటింగ్ కి ఎక్కువ కనెక్ట్ చేయాలి. అందరూ హోమ్ మీటింగ్ కే కనెక్ట్ అవుతారని లేదు, అందరూ సెమినార్లకి కనెక్ట్ అవుతారని లేదు, అందరూ జూమ్ మీటింగ్ కనెక్ట్ అవుతారని లేదు. కాబట్టి ప్రతిదీ మనం ఏమంటారు హోమ్ మీటింగ్ కి రప్పియాలి, జూమ్ మీటింగ్ కి రప్పియాలి,
సెమినార్లకు రప్పియాలి, ఖచ్చితంగా అటెండ్ చేయించాలి. ఏ మీటింగ్ లో అయినా ఈ 3 విషయాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మీటింగ్ కి ముందు, మీటింగ్ జరిగే క్రమంలో, మీటింగ్ అయిపోయిన తర్వాత. ఈ విధంగా చేసినామంటే మీటింగ్ అనేది మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి టీం వర్క్. మనకున్న టీంలో అంటే ఏమంటారు, ఇప్పుడు మనకున్న టీంలో అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక్క ఫ్యామిలీలో జన్మించిన వాళ్ళకే, అన్నదమ్ముళ్ళకే ఒక్కొక్క విధంగా ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్క విధంగా మైండ్ సెట్ ఉంటది. అట్లా మన చేతికున్న 5,000 సరిగా లేనప్పుడు మన టీంలో వచ్చే రకరకాల మనుషులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తుంటారు. కాబట్టి అందరినీ అర్థం చేసుకొని కలుపుకుపోయే తత్వం ఉండాలి. ఆ విధంగా మనం అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఒక్క అందరు కూడా లీడర్లు అవుతారని లేదు, ఖచ్చితంగా కస్టమర్ గా వస్తారని లేదు, ఏమంటారు డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారని లేదు. అంటే మన టీంలో ఉండే వాళ్ళు కొందరు డిస్ట్రిబ్యూటర్ గా రావచ్చు, కొందరు కస్టమర్ గా రావచ్చు, కొందరు లీడర్ గా రావచ్చు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లీడర్ ఎవరైతే అవుతారో వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ఆ విధంగా చేస్తూ వాళ్ళతో కలిసి పనిచేస్తే టీం వర్క్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ 7 స్టెప్స్ లో ఫాలో అప్ అనేది లాస్ట్ వన్. అంటే ఈ 6 విషయాలు చేసి కూడా ఫాలో అప్ అనేది చేయకపోతే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. మనం ఆ 6 విషయాలు కంటిన్యూగా చేస్తూనే ఈ ఫాలో అప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ ఫాలో అప్ అనేది ఏంటంటే వెస్టీజ్ లో సక్సెస్ కావడానికి 7 స్టెప్స్ లలో ఇప్పుడు చెప్పిన 6 స్టెప్పులు కరెక్ట్ గా చేస్తూ మన లైఫ్ లైన్ తో మనం చేయిస్తూ వాళ్ళని ఫాలో అప్ చేస్తే దాన్ని ఫాలో అప్ అంటారు. అంటే మనం చేసే ఈ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మన డౌన్ లైన్స్ తో చేయిస్తే వాళ్ళతోని డైలీ మాట్లాడుతూ వాళ్ళతో చేయిస్తూ ఉంటే దాన్ని ఫాలో అప్ అంటారు. ఈ ఫాలో అప్ అనేది ఫస్ట్ మనకి మన డౌన్ లైన్స్ కి చెప్పాలి, ప్రొడక్ట్స్ వాళ్ళ చేత వాడించాలి, వాళ్ళకి తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పించాలి, తర్వాత ఒక లిస్ట్ తయారు చేయాలి, ఇన్విటేషన్ చేయించాలి, హోమ్ మీటింగ్ చేయించాలి లేదా వీక్లీ మీటింగ్ చేయించాలి, వారితో పని చేయించాలి, అంటే టీం వర్క్ చేయించాలి, వారిని ఫాలో అప్ చేయాలి. అయితే ఈ ఫాలో అప్ అనే విధానం మెయిన్ గా ఏమంటారు మనకు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ అన్ని 6 స్టెప్పులు కరెక్టే చేసి 7వ స్టెప్ చేయకపోతే ఖచ్చితంగా టీం అయితే ఫ్లాప్ అవుతుంది. కాబట్టి ఆ 6 స్టెప్స్ తో పాటు మెయిన్ గా ఎప్పుడైతే ఇది చేస్తామో మనం వెస్టేజ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరినీ జాయిన్ చేస్తాం, ఏమంటారు ప్రోడక్ట్ ఇప్పిస్తాం. అందరూ CNC లో ఉంటారని చెప్పలేను, కానీ కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు CNC లో ఉంటారు. వాళ్ళకి మనం క్లారిటీగా చెప్పాలి. అంటే మనం ఎంత చెప్పినా కొందరు మర్చిపోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళని ఎట్లా అంటే CNC లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ రాసుకోవాలి. ఈ మంత్ CNC లో ఉన్న వాళ్ళని లిస్ట్ రాసుకొని నెక్స్ట్ మంత్ CNC చేసే విధంగా మనం ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా టీమ్ లో సక్సెస్ అనేది ఉంటుంది. CNC లో ఉండే వాళ్ళ లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా CNC చేసే విధంగా మనం చూసుకోవాలి. సో నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలనుకున్న సెషన్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లో తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో వాటర్ ఛాలెంజ్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే వారందరూ కూడా సో హీట్ వాటర్ పెట్టుకోండి. సో మనకు 5:30కి వాటర్ ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. సో తీసుకున్న వాళ్ళు తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు CNC. సో చాలా వరకు ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ అనేటువంటిది చాలా ఈజీ. సో చేసేటటువంటి ఏదైతే ఒరవడి ఉందో ఆ ఒరవడిలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ వేయచ్చు. ఆ చేసేటువంటి విధానంలో జస్ట్ ఒక 1,500 పెట్టుకొని ఒక 4 నెలల్లో 10 నుంచి 15,000 సంపాదించుకోవచ్చు. ఈ 4 నెలల్లో 10 నుంచి 15,000 సంపాదించేటువంటి క్రమంలో చేసేటటువంటి దానికి సో ఇందాక మేడం చెప్పినట్టుగా 7 స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ 7 స్టెప్స్ ని
మనం చేసే క్రమంలో చేసే 100% సక్సెస్ అవుతాం. సో మరి 1500తోనే 4 నెలలకు 10 నుంచి 15,000 సంపాదించుకోవచ్చు. ఈ 1500 సంపాదించుకునే క్రమంలో చాలా మంది మన ఫీల్డ్ వరకు వెళ్తుంటే ఏమవుతుందంటే మన దాంట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు. సో ఆ రేట్లు ఎక్కువ అయిన తర్వాత కొంతమంది ప్రోడక్ట్ బాగున్నాయి, సో కంపెనీ బాగానే ఉంది, కానీ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మేము ఈ బిజినెస్ చేయలేకపోతున్నాం, తర్వాత అంత అమౌంట్ పెట్టి చేయలేం అని చెప్పేసి సో హై క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఎలా ఉంటారంటే కొన్ని సార్లు వాళ్ళు చేసేటటువంటి జాబ్ కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ కావచ్చు, వాళ్ళకి సరిపడినటువంటి కొంత డబ్బు, సో వాళ్ళ ఆల్రెడీ బడ్జెట్ ప్రణాళికలు చేసుకొని ఉంటారు కాబట్టి కొన్ని టైంలో వీటికి కనెక్ట్ కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వచ్చినట్టయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజు సిఎన్స్ లో ఉండాలంటే తర్వాత రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి మన యొక్క సిఎన్స్ అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. సో ఏంటంటే సిఎన్సి అనేటువంటిది చాలా మందికి అర్థం కావట్లేదు. సో సిఎన్సి అనేటువంటిది కన్సిస్టెన్సీ అంటే 4 నెలలు తీసుకున్న తర్వాత మనం ఏదైతే చేసినటువంటి మనం 60 పీవీలో ఉంటామా, 100 పీవీలో ఉంటామా, సో 200 పీవీలో ఉంటామా, 300 400, సో లాస్ట్ మనకు 400 సిఎన్స్ అనేటువంటి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 4 నెలలు మనం ఏదైతే మనం ఇక్కడ సిఎన్స్ లో ఉంటే ఖచ్చితంగా 5వ నెల మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. సో మనం చేసినటువంటి దాన్ని బట్టి మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. సో ఆ ఫ్రీ ప్రోడక్ట్ అనేటువంటిది ఎప్పటి నుంచి వస్తుందంటే కేవలం 2 తారీఖు నుంచి మనకు 14 తారీఖు లోపల చేసుకోవాలా. సో 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల చేసుకున్నటువంటి ఏవైతే 60 పీవీస్ కావచ్చు, 100 పీవీ కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు, ఈ 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకుంటేనే మనకి ఏమవుతుందంటే సిఎన్సి ఆఫర్ లో మనం ఉన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే సిఎన్సిలో తీసుకుంటేనే మనకు పీవీలు వస్తాయా, లేదంటే నెల మొత్తం తీసుకుంటే పీవీలు వస్తాయంటే డెఫినెట్ గా మనం ఎప్పుడు తీసుకున్నా ఫర్ మంత్ మొత్తంలో కూడా పీవీలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే సిఎన్సి నుంచి 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకుంటేనే పీవీలు వస్తాయేమో, తర్వాత మిగతా టైంలో రావే అని చెప్పేసి మనకు క్లారిటీ కొంతమంది తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వీటిపైన క్లారిటీ ఇచ్చాల్సినటువంటి అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఖచ్చితంగా ఏంటంటే సిఎన్సి అనేటువంటిది ఒక ఆఫరు. సో ఈ ఆఫర్ లో ఉంటే గనక మనకేమవుతుందంటే బెనిఫిట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనకు కుకింగ్ ఆయిల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కుకింగ్ ఆయిల్ చాలా మంది ఏమంటుంటారంటే బయట మాకు తక్కువ రేట్కి వస్తుంది, తర్వాత మీకు 2 లీటర్స్ 450 రూపాయలకే కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే రేట్ ఎక్కువ అనిపిస్తుంటుంది. సో మన క్యాలిక్యులేటర్ చేస్తే ఏమవుతుందంటే చాలా తక్కువ పడుతుంది. ఆ కుకింగ్ ఆయిల్ అనేటువంటిది ఏ విధంగా తీసుకోవాలి, సో లాస్ట్ మంత్ లో మనకి సేల్స్ అనేటువంటిది ఆ వచ్చినటువంటి ఏదైతే ఓచర్ ఉంటుందో ఆ ఓచర్ ద్వారా కూడా మనకి ఇక్కడ తీసుకుంటే మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ ఇస్తారు. సో ఒకసారి చూడండి, మరి 1500తోనే మనం 4 నెలల్లో 10 నుంచి 15 నెలలు సంపాదించుకోవచ్చు. మరి సిఎన్స్ లో ఉంటే కూడా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో సిఎన్స్ బెనిఫిట్స్ అనేటువంటి మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒకసారి చూసినట్టయితే పర్ మంత్ మనం ఎక్కడైనా సరే ఇంట్లో కావాల్సినటువంటి ఏంటంటే ఒక 3 నుంచి 4,000 5,000 ఖర్చు పెడతా ఉంటాం. సో ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని రోజులు బయట మనం ఏదైతే షాపింగ్ చేసినామో ఆ షాపింగ్ వల్ల ఏమవుతుందంటే మనకు డిస్కౌంట్ ఇవ్వలేదు, అదేవిధంగా ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వలేదు. సో మనకేమవుతుందంటే ఎన్నడూ కూడా మరి ఇన్నేళ్ల నుంచి తీసుకున్నాం కదా, తీసుకున్నటువంటి దానికి ఒక నెల పట్టండి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇవ్వలేదు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు అకౌంట్ లో ఎవరు కూడా డబ్బులు వేయలేదు. సో మరి ఇక్కడ ఈ సిఎన్స్ లో చేసుకుంటే మనకు బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే సో బయట పెట్టేటువంటి అమౌంట్ ఇక్కడ మన వెస్టేజ్ లో కన్వర్ట్ చేసుకుంటే చూడండి, ఒక 4,000 లోపల పెట్టుకున్నట్టయితే ఫస్ట్ మంత్ మనం ఒక 3,800 ఎంఆర్పి రేట్ ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిస్కౌంట్ తో 3,200కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనది 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. సో హోమ్ కేర్ అయితే 10% వస్తుంది, బ్యూటీ కేర్ కానీ, హెల్త్ సప్లిమెంటరీ కానీ, అదేవిధంగా అగ్రి కానీ, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు 20% డిస్కౌంట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకు 600 డిస్కౌంట్ ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే మనకు ప్రతి నెల కూడా 300 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. సో 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకుంటే ఏమవుతుందంటే 300 ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. సో అదేవిధంగా మనకు 100 రూపాయలు అకౌంట్లో బోనస్ గా పడుతుంటాయి. చూడండి ఒకసారి మనము ఇక్కడ
3,800 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉంటే మనం పెట్టినటువంటి అమౌంట్ 3,200, మనకు 600 డిస్కౌంట్ వచ్చింది. సో 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది, 100 రూపాయలు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. సో 3,200 నుంచి మనకు ఆ నెల బెనిఫిట్ ఎంత వచ్చిందంటే 1,000 రూపాయలు మనకు బెనిఫిట్ వచ్చింది. సో ఇదే విధంగా మనం రెండో నెల తీసుకున్నాం, సో రెండో నెల కూడా ఇదే విధంగా వస్తుంది. మూడో నెల తీసుకున్నాం, మూడో నెల కూడా ఇదే విధంగా వచ్చింది. సో నాలుగో నెల తీసుకుంటే నాలుగో నెల కూడా ఇదే విధంగా వస్తుంది. సో టోటల్ గా ప్రతి నెల కూడా మనం 3,200 పెడుతున్నాం. సో ప్రతి నెల కూడా 1,000 రూపాయలు మనకు బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది. సో 4 నెలలకు కలిపి మనకి ఏమవుతుందంటే 4,000 బెనిఫిట్ అనేటువంటిది వస్తుంటుంది. సో అదే విధంగా మరి ఐదో నెల మనం ఏమి అమౌంట్ పెట్టలేదు, ఏం తీసుకోలేదు. సో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మన ఫోన్లో వచ్చేటటువంటి ఓచర్ ఉంటుందో ఆ ఓచర్ ఏమవుతుందంటే 2,515 రూపాయల ఓచర్ కార్డు వచ్చింది. సో ఇన్ని రోజులు మీరు 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకున్నారు కాబట్టి సో బయట ఇంతవరకు మీకు అవకాశం రాలేదు. మరి మన వెస్టేజ్ ద్వారా మీకు నచ్చినటువంటి ఏవైనా సరే ప్రొడక్ట్ తీసుకోమని చెప్పేసి మనకు ఓచర్ ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఆ ఓచర్ ఇప్పించినప్పుడు ఒకసారి మనం క్యాలిక్యులేటర్ చేసినట్టయితే సో మొత్తంగా మరి ఐదో నెల ఏం చేసినామంటే మనం పెట్టినటువంటి అమౌంట్ మొత్తం క్యాలిక్యులేటర్ చేసుకుంటే 12,800 అయింది. సో 12,800 అయినప్పుడు మనకు ప్రతి నెల వచ్చినటువంటి ఏదైతే 1,000 రూపాయల బెనిఫిట్ ఉందో ఆ 1,000 రూపాయలు 4,000, అదేవిధంగా ఈ వచ్చినటువంటి ఫ్రీ ఓచర్ 2,515 రూపాయల ఓచర్ వచ్చినప్పుడు దాన్ని క్యాలిక్యులేటర్ చేస్తే ప్లస్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 6,515 రూపాయల ఓచర్ ఏదైతే మనకు బెనిఫిట్ వస్తుంది. సో మనం పెట్టినటువంటి 12,800 నుంచి 6,515 రూపాయలు తీసేస్తే మనకు 6,285 రూపాయలు పడుతుంది. సో చూడండి, ఈ విధంగా సిఎన్సి ఆఫర్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో బెనిఫిట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో మనం సిఎన్స్లో ఎక్కువ కనుక లాభాలు పెట్టుకుంటే మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. సో 14 తారీఖు లోపల సో ఒక బ్రౌన్స్ డైరెక్టర్ కానీ సిల్వర్ డైరెక్టర్ కానీ ఒక 20 మందిని సిఎన్స్లో పెట్టుకుంటే ఆ సిఎన్స్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు సెల్ఫ్ పివి ఉందా ఆల్రెడీ మనది ఉంటుంది కాబట్టి మొత్తం 2,001 పివి 2,100 పివి అవుతుంటుంది. సో 2,100 పివి అయినప్పుడు సో బ్రౌన్స్ డైరెక్టర్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సిల్వర్ డైరెక్టర్ అయితే టీమ్ బిల్డింగ్ తో సహా 14 తారీఖు లోపలనే క్వాలిఫై అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డ్ డైరెక్టర్. సో గోల్డ్ డైరెక్టర్ ఒక 15 మందిని సిఎన్స్ లో పెట్టుకుంటే తను 14 తారీఖు లోపలనే క్వాలిఫై కావచ్చు. ఒక స్టార్ డైరెక్టర్ ఒక 10 మందిని, సో ఒక డైమండ్ డైరెక్టర్ ఒక 5 మందిని, ఒక 4 లేదా ఈ విధంగా పెట్టుకుంటే సో ఆ విధంగా సక్సెస్ కావచ్చు. సో సిఎన్సీలు అనేటువంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఎల్ఓబిలు రావాలన్నా కూడా సిఎన్సీలో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎల్ఓబిలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా 360 మంది కనుక సిఎన్సీలో పెట్టుకుంటే సిఎన్సీలో కనుక గొప్పతనం చూసినట్టయితే 360 మందిని కనుక మనం 100 సిఎన్సీలో పెడితే మనకు 1 lakh రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా సిఎన్సీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో సిఎన్సీలు ఉంటే లాభాలు ఉంటాయి. అలాగని చెప్పేసి సిఎన్సీ చేయని వాళ్ళ స్తోమత వాళ్ళని బట్టి కూడా మనం సిఎన్సీ చేయండి అంటే సో వెస్టేజ్ సిస్టమ్ వదిలేసి క్విట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి వారి యొక్క బిహేవియర్ని బట్టి, సో వారి యొక్క స్తోమతను బట్టి మనం ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే ప్లాన్ చెప్పాలి, సో ఏ విధంగా అయితే వాళ్ళు బిజినెస్ చేస్తారని చెప్పేసి వాళ్ళ గురించి పూర్తి పరిజ్ఞానం మనకు ఉన్నప్పుడు ఎక్కడ కూడా మిస్బిహేవ్ కాకుండా సో వాళ్ళు ఎదగడానికి ఏ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుందో ఆ ప్లాన్ వర్కౌట్ తో చేసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు. సో అదేవిధంగా వాటర్ ఛాలెంజ్ అండి. సో టైము 5:26 అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాటర్ ఛాలెంజ్లు ఉన్నారో సో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అయినా సరే తీసుకుంటే మనకు హెల్త్ అనేటువంటి చాలా బెనిఫిట్స్ వస్తుంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో 5:27 అవుతుంది. సో మనం నెక్స్ట్ జలవత్ మేడం సబ్జెక్ట్ చెప్తుంది, మేడంతో వెళ్దాం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
గుడ్ మార్నింగ్ మిస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ వచ్చేసి జలావతి భాస్కర్. మా అప్లయన్స్ వచ్చేసి శిరీష నరసింహ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ జూమ్ లో ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ చెప్తూ నేర్చుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించిన రమేష్ చంద్ర సార్ గారికి కూడా చాలా థ్యాంక్స్. పుల్లయ్య సార్ గారికి అండ్ భిక్షం సార్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అయితే లీడర్స్ క్వాలిటీస్ గురించి షార్ట్ అండ్ సింపుల్ గా చెప్తాను. లీడర్స్ సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? సార్ వాయిస్ క్లియరా? సరే సార్. మేడం సారీ మేడం, ఫోన్ వచ్చింది. ఓకే సార్ వాయిస్ క్లియరా? క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. షేర్ చేస్తారా సార్? స్క్రీన్ 055 లో పెట్టండి. 055. ఓకే. లీడర్స్ అసలు ఎలా ఉండాలి, లీడర్స్ క్వాలిటీస్ ఏంటి? ఒక నేను లీడర్ని అనుకున్నప్పుడు, టీం ని నడిపిస్తున్నప్పుడు మన లోపల ఉండే కొన్ని క్వాలిటీస్ ఏంటి? మేడం ఓకేనా? మేడం ఓకేనా? మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒక లీడర్ గా ఉండాలి అన్నప్పుడు మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మనం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కానీ కొన్నిటిని మనం ఎలా ముందుకు నడిపించుకోగలగాలి? మనం ఒక టీం ని రన్ చేయాలంటే మన లోపల ఉండే క్వాలిటీస్ ఏంటి? మనం మన టీం కి ఎలాంటి క్వాలిటీస్ ని నేర్పించాలి? ఒకవేళ నేర్పించాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ కి అలాంటి క్వాలిటీస్ అనేది ఉండాలి. లీడర్ లాగే ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం లీడర్స్. అయితే లీడర్ గతాన్ని వదిలేయాలి. ఇప్పుడు ఒక సిస్టమ్ లోకి మనం వచ్చినాం, వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది మనకు వచ్చింది. కానీ గతంలో మనకి ఎన్నో కళలు ఉండొచ్చు, ఏవేవో చేయాలి అని అనుకునవచ్చు మనం. కానీ ఎన్నో కళలున్నా, ఎన్నో గోల్స్ పెట్టుకున్నా, ఎంత ఎఫర్ట్ పెట్టినా మనం ముందున్న పరిస్థితులలో మనకు అలాంటి ఛాన్స్ అనేది రాకపోయి ఉండొచ్చు. ఎంతో సమయాన్ని మనం వృధా చేసుకొని ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలు మన లైఫ్ లో అయిపోయి ఉండొచ్చు. ఏదేదో చేయాలనుకున్నాను, ఏం చేయలేకపోయాను. కొంచెం ఎక్కువ చదువుకుంటే ఏమైనా చేసేవాళ్ళమేమో, కానీ చదువుకోలేకపోయామేమో. ఒక మంచి ఛాన్స్ ఇస్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అని మనం కొన్ని గోల్స్ ని ఉన్నా కూడా వాటిని మనసులోనే అణచివేసి వాటిని మనం నెరవేర్చుకోలేకపోయి ఉండొచ్చు. కానీ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చిన తర్వాత గతాన్ని అన్నది వదిలేయాలి. గతంలో మనం పరిస్థితులు ఏంటి, మన సమస్యలు ఏంటి, మనం ఏం చేయాలనుకున్నాం, ఎందుకు చేయలేకపోయాం. సరే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, గతాన్ని వదిలేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, మనం ఏం చేయాలి అనే దాని మీద మాత్రమే లీడర్ అనే వాళ్ళు ఫోకస్ పెట్టాలి. నిన్న ఇట్లా అయిపోయింది, మొన్న అలా అయిపోయింది, ఆ రోజు అలా చేద్దాం అనుకున్నాను చేయలేదనేసి వాటి గురించి ఆలోచిస్తూ ఈ రోజుని పూర్తి చేయకూడదు. వాటిని వదిలిపెట్టి ఈ రోజు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేసి గతాన్ని అనేది ఫస్ట్ వదిలేస్తేనే
కొంచెం మనసు అనేది తేలికగా ఉంటుంది, మనసు అనేది భారం కాకుండా ఉంటుంది. కాబట్టి లీడర్ లో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ముందున్న గతాన్ని అనేది వదిలేయాలి, బాధాకరమైన జ్ఞాపకాలని మంచిగా చేయడం అయిపోయింది, ఇప్పుడు నాకు ఒక అవకాశం అనేది వచ్చింది అనేసి మనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం మనం చూస్తూ ముందుకు వెళ్ళగలగాలి. అది లీడర్కి ఉన్న ఒక మంచి లక్షణం. రెండోది వచ్చేసి లీడర్ నేర్చుకోవడం ఆపొద్దు. లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే కొత్త కొత్త విషయాలను అనేది నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం టీంకి వెస్టేజ్ లోనే ఇప్పుడు మనం ఉన్నాము. చాలా మట్టుకు మనము అన్ని విషయాలలో ఎలా అంటే మనకి ప్రతి ఒక్క విషయం తెలిసి ఉండాలి, కంపెనీ ప్రొఫైల్ తెలిసి ఉండాలి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ఎలా హోమ్ మీటింగ్స్ ఇస్తే బాగుంటుంది అనేసి తెలిసి ఉండాలి, సబ్జెక్ట్ చెప్పడం కూడా మనకు వచ్చి ఉండాలి, జూమ్ లో ఎలా మాట్లాడాలి. ఈ చిన్న చిన్నవే ఇవి పాయింట్స్, కాకపోతే వీటిలో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అని సంబోధించాలి. వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా మీరు అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ని వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. మనం కూడా నెక్స్ట్ దాన్ని వాళ్ళకు మీరు అనేసి వాళ్ళని మనం సంబోధించినప్పుడు అక్కడ ఈక్వల్ అయిపోతుంది, ఎవరిని ఎవరం తక్కువ చేసుకోవట్లేదు అనేసి. ఇలాంటి మంచి విషయాలని కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి మనము ఇందులో ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మనం నేర్చుకున్నట్టయితే అప్పుడు ఏం చేయగలం అంటే మనం మన టీంకి కూడా నేర్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ పాయింట్ లీడర్ లో ఏముండాలంటే నేర్చుకోవడం అనేది ఆపొద్దు. ఆపేసినామంటే ఇంకా అంత తెలుసు, కొంచెం నేర్చుకొని ఇంకా మొత్తం నాకు తెలుసు, నేను ఇంకా ఏదైనా చెప్పగలను, తేలికగా చెప్పగలను, నా తర్వాత ఎవరైనా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం ఎక్కువ నేర్చుకోలేం. ఎస్ సార్ నో లీడర్స్. కాబట్టి నాకు తెలుసు అనుకోవడం కన్నా నాకు కొంచెమే తెలుసు, నాకు కొంచెం తెలుసు, ఇంకా ఇంకా స్కిల్స్ ఎక్కువ నేను ఎలా నేర్చుకోవాలి, నా టీంకి ఏ విధంగా చెప్తే నా టీంకి అర్థమవుతుంది, టీంలో ఏం లోపాలు ఉన్నాయి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయాన్ని కేవలం లీడర్ కి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళ టీంలో ప్రతి ఒక్కరి టీంలో ఒక్కరొక్కరి ప్లస్ అండ్ మైనస్ మనకే తెలుస్తాయి. అవునా? కొంతమంది ఫాస్ట్ గా ముందుకు మూవ్ ఆన్ అయిపోతుంటారు, కొంతమంది స్లోగా, కొంతమంది స్ట్రక్ అయిపోతుంటారు, కొందరికి ధైర్యం ఉండదు, కొందరు ముందుకు స్టెప్ వేసినా వేయాలా వద్దా అని ఇంకా దాంట్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరి కోసం మనం ఆ స్కిల్స్ అనేది ఎక్కువ నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఆపేస్తే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కాబట్టి మనం నేర్చుకుంటూ టీంకి నేర్పించగలిగినప్పుడే లీడర్ కి సంపూర్ణమైన ప్రాధాన్యత అనేది దక్కుతుంది. లీడర్ అనే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడంలో ముందుండాలి, నేర్పించడంలో ముందుండాలి. లీడర్స్ తయారు చేయడంలో లీడర్ అనే వాళ్ళు ముందుండాలి. మనకి మనం అన్ని తెలుసు అనుకొని అక్కడ వరకు స్టాప్ అయిపోతే చాలా విషయాలు అనేది మనకు తెలియకుండా పోతాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఈవెన్ జూమ్ లో క్లాసెస్ చెప్పడం, మీటింగ్ ని ఒంటరిగా కూడా నడిపించే విధానం, ఇవన్నిట్లో కూడా మనం ముందు ఉన్నప్పుడు మన టీం మనని చూసి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటది. నేను కూడా చెప్పాలి, నేను కూడా చేయాలి, నాకెందుకు కాదు అనేసి వాళ్ళ లోపల ఒక ధైర్యాన్ని మనం ముందుకు వెళ్ళి నడిపించాలి. కానీ మనమే ముందుకు రాకపోతే వాళ్ళు రారు. సో కంపల్సరీ లీడర్ అనే వాళ్ళు నేర్చుకోవాలి. లీడర్ మనసులో ఉన్న విషయం బయటకి చెప్పాలి. ఎస్ సార్ నో. లీడర్ మనసులో ఉన్న విషయం బయటకు ఖచ్చితంగా చెప్పాలి. అంటే చూడండి, మన టీంలో కొందరు చాలా షార్ప్ గా ఉంటారు, కొందరు స్లోగా ఉంటారు. వాళ్ళకి మనము ముందుకు రావడానికి వాళ్ళ లోపల కొన్ని ఉన్నాయి స్కిల్స్, ఇంకా కొన్ని లేవు. అవి డెవలప్మెంట్ చేయడానికి నువ్వు ఈ వేలో వెళ్తున్నావు, ఇలా కాదు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా హోమ్ మీటింగ్ చేస్తున్నావు, సరే దీనికి కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం ఇలా చెప్తే బాగుంటుంది, ఈ టైంకి లేసి ఇలాంటివన్నీ మీరు అలవాటు చేసుకుంటే బాగుంటుంది, హోమ్ మీటింగ్కి వెళ్ళే టైం ఇది, ఈ టైం కాదు, సరే హోమ్ మీటింగ్ ఎంతసేపు తీసుకుంటున్నావు, ఎక్కువసేపు చెప్తారు హోమ్ మీటింగ్ కూడా. వాళ్ళకి చిరాకు వచ్చేటట్టు చెప్తారు హోమ్ మీటింగ్. అలా కాకుండా సింపుల్ అండ్ షార్ట్ గా ఏంటి మ్యాటర్ అనేది కరెక్ట్ గా చెప్పినట్టయితే వినే వాళ్ళకి ఆసక్తి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ
మనం ఏదైతే చెప్తున్నామో కొందరికి హోమ్ మీటింగ్ లో కూడా వాళ్ళని మన దగ్గరికి అంటే మన మీద ఫోకస్ చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేసినారు, మేము ఎందుకు వచ్చాము, ఇలాంటివి మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి ఒక 2 minutes. అప్పుడు వాళ్ళు మన మాట వినడానికి ఆసక్తి చూపినప్పుడు అప్పుడు మన గురించి మనం ఏం చెప్పాలని కూడా చెప్పాలి. డైరెక్ట్ అటాక్ చేస్తారు కొంతమంది. కంపెనీ బాగుంటది, కంపెనీలో అన్ని దొరుకుతాయి, డబ్బులు వచ్చేస్తాయి తీసుకుంటే. డైరెక్ట్ అటాక్ చేసే వరకు ఇది మొత్తం నాటకం లాగా మారిపోతుంది. సో ఇట్లా కాదు చెప్పేది, ఇలా చెప్పాలి, నువ్వు ఈ రాంగ్ స్టెప్ తీసుకున్నావు, ఇలా ఇలా అని లీడర్ అనే వాళ్ళు గమనించినప్పుడు చెప్పాలి. చెప్పకపోతే అది మన మిస్టేక్ అవుతుంది. మనసులోనే పెట్టుకొని వాళ్ళు రాంగ్ చేస్తున్నా కూడా, ఆ రాంగ్ వే అయినా కూడా అది మనం చెప్పకపోవడం వల్ల టీమ్ లో ఎఫెక్ట్ అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా సరే మన లైఫ్ లైన్స్ అయినా అప్ లైన్స్ కి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనందరం వీఆర్ టీమ్ వర్కర్స్. కాబట్టి మనం ఒకరికొకరు చెప్పుకునే మనకు ఉంది ఫ్రీడమ్. సో తనెందుకు నాకు చెప్పాలి, నేను సరిగా చేయలేదా అని లైఫ్ లైన్ అనుకోవద్దు. లైఫ్ లైన్ నాకు చెప్పడమే, నేను అప్ లైన్ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, టీం వర్క్ అంతే. ఇది బాగలేదు, ఈ పాయింట్ లో ఇది ఉంటే బాగుంటది, ఇక్కడ ఇది వస్తే బాగుండేది, ఇలా చెప్తే బాగుంటది, ఒకరికొకరు చెప్పుకొని అది నీట్ గా ముందుకు తీసుకెళ్తే మాత్రం టీమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. టీం ఇంకా నీట్ గా ముందుకు రన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఏది కూడా నిర్భయంగా ఒకరికొకరు చెప్పుకునే అవకాశాలు మాత్రం ఉండాలి. కమ్యూనికేషన్ అనేది చక్కగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి లీడర్స్ లో. ఇంకా 4th వన్ వచ్చేసి లీడర్ ఈగో వదిలేయాలి. నేను అప్లైని, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, నేనే చెప్పాలి, ఆ? నేనే చేయాలి, ఆ? ఇంకా పెద్దవారు అయితేనే నాకు చెప్పాలి, అప్లైన్ పెద్ద వయసులో ఉంటేనే నాకు సజెషన్ ఇవ్వాలి, చిన్న వయసు ఉన్న వాళ్ళు చెప్తే నేను తీసుకోలేను. ఆ? ప్రతిదీ కూడా ఈగోస్ అనేది, నేను ఇంత చదువుకున్నా, ఆమె అస్సలు చదువుకోలేదు, ఆమె చెప్తే నేను వినడం ఏంటి, ఆ ఇలాంటివన్నీ చిన్న చిన్నవే. కానీ ప్రతిదాన్ని మనం నీట్ హార్ట్ఫుల్ గా స్వీకరించినప్పుడే మనకి అక్కడ ప్లస్ మార్క్ అనేది పడుతుంది. మనకే తెలియకుండా మనుషుల స్వభావం ఏంటంటే అక్కడే తెలుసుకుంటుంది. ఒక చిన్న చిన్న మిస్టేక్ వల్ల అయ్యో ఇలా ఎందుకు చేస్తారు మేడం, ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి అని చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద నొప్పిని కలిగించినట్టు. లీడర్స్ లో ఈగో అనేది లేకపోతే టీమ్ లో అనేది కల్మషం లేకుండా వాళ్ళు కలిసిమెలిసి ఉండిపోతారు. అసలు నేను అప్లైన్ అని మర్చిపోవాలి, వాళ్ళ లైఫ్ లైన్ అని మర్చిపోవాలి. వీఆర్ టీమ్ వర్కర్స్, మనందరం ఒక టీం అంతే. ఇదొక్కటే గుర్తుండాలి. నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే ఒక్కటి మధ్యలో వచ్చిందంటే అక్కడ చాలా మట్టుకు విభేదాలు, బాధలు అనేది రావడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనందరం సమానం అనుకుని వెళ్ళాలి. ఎవరు ఏది చెప్పినా స్వీకరించే గొప్ప మనసు ఉండాలి లీడర్స్ అనే వాళ్ళకి. ఏది చెప్పినా ఒకవేళ మనము చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నా చిన్న తక్కువలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈసారి ఈ పాయింట్ బాగాలేదు మేడం, ఈ పాయింట్ లో ఇక్కడ ఇది యాడ్ చేస్తే మాకు ఎందుకో మంచిగా అనిపించదు అన్న కూడా దాన్ని స్వీకరించేంత గొప్పగా మనము ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వస్తుంది. ఏదైనా నేను చెప్పగలను మేడంకి, ఏదైనా నేను చేయగలను అనేసి నేను చెప్పినప్పుడు అంగీకరిస్తారు వీళ్ళు నన్ను కూడా. అంటే ఒక మెంబర్ గా తీసుకున్నారు టీమ్ లో అనేసి స్వేచ్ఛా భావం అనేది మన టీం వాళ్ళకి మనం ఇవ్వాలి. వాళ్ళు మనతో కంఫర్టబుల్ జోన్ లో మాట్లాడాలంటే వాళ్ళు కూడా మనతో చర్చించే అవకాశాన్ని మనం కల్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. వాళ్ళకు మనం అలాంటి అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళు భయపడుతూ వాళ్ళ లోపల ఉన్నాయని వాళ్ళ లోపల పెట్టుకొని వాళ్ళు మనకి ఏం చెప్పలేరు. కాబట్టి వీఆర్ టీమ్ లీడర్స్. ఏవైనా మీరు చెప్పొచ్చు, నేను వినొచ్చు, నేను చెప్పిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. మనం కలిసి మన టీం ని ముందుకు తీసుకెళ్లే స్కిల్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలనేసి ఉన్నప్పుడు, ఈగో లేనప్పుడు మాత్రమే ఇవన్నీ చేస్తాయి. సో ఒక లీడర్ కి ఈగో అనేది కంపల్సరీ ఉండకూడదు లీడర్. 5th వన్ వచ్చేసి లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. ఓకే, లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. ఏం నిర్వర్తించాలి? ఇప్పుడు ఒక లీడర్ ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఆల్రౌండర్, ఇంట్లో పనులన్నీ చేయాలి, అవుట్ సైడ్ వెళ్ళి కూడా ఒక పని చేయాలి. మళ్ళీ ఇంట్లో హస్బెండ్స్ చేయలేకపోతారు, ఇంట్లో అన్ని పనులు చేసి మళ్ళీ బయట చేయాలంటే వాళ్ళతో కాదు, కానీ ఉమెన్ కి సాధ్యం అవుతుంది అది.
అవునా? ఇంట్లో పని, బయట పని ఏదైనా చేయగలుగుతుంది. కొందరు అలా కూడా చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు, జస్ట్ లైన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. బాధ్యత అనేది ఇంట్లో ఎంత చక్కగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నామో, హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వచ్చు, ఇంట్లో ఎవరైనా సరే, ఎంత బాధ్యత ఇంట్లో తీసుకుంటున్నామో మన లైఫ్ లో, మన బిజినెస్ లో మనం ఏదైతే చేస్తున్నామో, నాట్ ఆల్ వెస్టేజ్, ఏదైనా మనం చేసే పనిలో దాంట్లో ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టాలి. బాధ్యతని మనం చూపించుకోవాలి. ఇది నా బాధ్యత, నా పని ఎంత అయిపోయింది కదా, ఇంటి పని ఫినిష్ అయిపోయింది కదా, మనం ఉండే దాంట్లో మన బాధ్యత ఏంటి, మనం ఏంటి సక్రమంగా చేస్తే మన టీం అనేది ముందుకు వస్తుంది అన్నప్పుడు, లీడర్ గా ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముందుగా ఉండాలి. ఒక హోమ్ మీటింగ్ చేయడంలో గాను, ఆ హోమ్ మీటింగ్ నేర్పించడంలో గాను, డిఎల్సిపిలో ఆ వాళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ చెప్పే విధానంలోనూ ఒక లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఉండాలి. అప్పుడే వాళ్ళ లైఫ్ లైన్స్ నేర్పించుకోగలదు. ఇంకొచ్చేసి డౌట్స్ క్లియర్ చేయాలి. ఎక్కువ శాతం డౌట్స్ ఉంటాయి. డౌట్స్ క్లియర్ చేయలేకపోతే ఇబ్బంది అయిపోతుంది. డౌట్స్ క్లియర్ చేయాలి. జూమ్ లో ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, వీటిని కూడా వాళ్ళకి కంపల్సరీ మన అవగాహన ఇవ్వాలి. లైఫ్ లైన్స్ అందరినీ సమానత్వంతో చూసేంత గొప్ప మనసు ఉండాలి. అందరు సమానం, మనందరం సమానం అని చూడాలి. లీడర్స్ లో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఇవన్నీ క్వాలిటీస్ మన లోపల ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఏదైనా సరే చెప్పాలి. మీరు హోమ్ మీటింగ్ చేయండి, మీరు జూమ్ లో మాట్లాడండి, మీరు సబ్జెక్ట్ చెప్పండి, మీరు డిఎల్సిపి రన్ చేయండి అని ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పే ముందు మనం చేస్తున్నామా, మనకి ఇవన్నీ వచ్చా, మనం కనీసం చెప్పకపోయినా వాళ్ళకి నేర్పించగలుగుతున్నాం, వాళ్ళకి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అయినా మనం అందించగలుగుతున్నాం, పుష్ చేయగలుగుతున్నాం వెనక నుంచి అనేది మనం ఆలోచించుకోవాలి. మనమే ఇవన్నీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకపోతే, మనమే చెప్పకపోతే, వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు కూడా వినరు. మీరే చెప్పలేదు, మీరు ఇంకా మాకేం చెప్పలేదు, మమ్మల్ని ముందుకు పుష్ చేయలేదు అనేది ఒకటి అక్కడ పడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే లీడర్ అనేవాళ్ళు ఫస్ట్ ప్రతి ఒక్కటి బాధ్యత అనేది మనం తీసుకొని, మనం 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 ఒక మాదిరిగా ఉండి వాళ్ళకి చూపించినప్పుడు, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా మేడం అండ్ సార్, వాళ్ళు కష్టపడుతున్నారు, మనం దాంట్లో ఒక్క కొంచెమైనా తీసుకొని మనం కూడా కష్టపడాలి అనే తత్వాన్ని మనం చేస్తూ చెప్తూ, ఓన్లీ చెప్తే కాదు కానీ చేస్తూ చెప్పామనుకోండి, వాళ్ళు మనం చూసి కూడా వాళ్ళు ముందుకు వచ్చే అవకాశము ఉంటది లీడర్స్. కాబట్టి మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తూనే ఆ బాధ్యతని మన వాళ్ళకి నేర్పించగలగాలి. 6th పాయింట్ వచ్చేసి, లీడర్ తప్పును కూడా శాంతంగా చెప్పాలి. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అవి పెద్ద పెద్ద కాదు, చాలా చిన్న చిన్నవే, కానీ అది చిన్న నుంచి పెద్ద అయిపోయే సమస్యలు ఉంటాయి. ఎట్లా అంటే ఆ కొందరు నిరుత్సాహంగా అయిపోతా ఉంటారు. కొన్ని విషయాలలో టీంలో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళకి వాళ్ళని ఏదైనా తక్కువ చూసినట్టు, లేదంటే వాళ్ళకి ఏదో చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకే చెప్పలేదు, నువ్వు పట్టించుకోలేదు, లేకపోతే కొన్ని కొన్ని లైఫ్ లైన్స్ అండ్ అప్ లైన్స్ మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు హర్ట్ అయినా కూడా, వాళ్ళు ఏదైనా బాధపడి కొంచెం వెనక బ్యాక్ స్టెప్ తీసుకున్న మూమెంట్ లో కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళ ముందుకు తీసుకురావాలి. ఇది కాదు, ఇది రాంగ్ వే, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేసుకోవాలి మనం అనేసి ప్రేమ పూర్వకంగా వాళ్ళకి చెప్పాలి. కానీ ఇంకా మనకి ఏదో ఉన్నారు కదా, మనకి ఉన్న లైఫ్ లైన్స్ కదా, వాళ్ళని మనం ఫాస్ట్ వాళ్ళని హర్ట్ చేయకూడదు. చెప్పే దాంట్లో కూడా ప్రేమపూర్వకంగా చెప్పాలి. హర్టింగ్ అనిపించకుండా వాళ్ళని ప్రేమపూర్వకంగా ముందుకు నడిపించినట్టయితే వాళ్ళకి భయం అనేది ఎక్కువ కలగకుండా మన మీద ప్రేమపూర్వకమైన ఇది అనేది ఉంటది. కాబట్టి తప్పులు ఏం చేసినా వాటిని తప్పు కాకుండా కరెక్ట్ చేసుకున్న ఒక ఆప్షన్ ఇవ్వాలి. వాళ్ళని క్షమించే గుణం కూడా మనకు ఉండాలి. ఈవెన్ వాళ్ళ మీద అదే ఉండాలి. ఇలాంటివి నాట్ ఆల్ వెస్టేజ్ లైఫ్ లైన్స్ అండ్ అప్ లైన్, ఫ్యామిలీలో కూడా ఇలాంటివి ఉన్నప్పుడు ఫ్యామిలీ కూడా చాలా అండర్స్టాండింగ్ ఉంటది. తప్పును క్షమించే గుణం ఉన్నప్పుడే అక్కడ మిస్టేక్స్ అనేవి ఎక్కువ జరగవు. 7th పాయింట్ వచ్చేసి, లీడర్ ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, చాలా మట్టుకు వెస్టేజ్ లో కానివ్వండి, ప్రతి దాంట్లో కానివ్వండి, ఒక దాంట్లో ఒక వేలో వెళ్తున్నప్పుడు సక్సెస్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్
బాధలోకి వెళ్ళిపోతారు. స్టార్ట్ చేసాం ఈ రోజు, ఒక 2 months అయ్యింది, అప్పుడే పెరిగిపోవాలి. ఏంటి? నెట్వర్క్ పెరిగిపోవాలి, పీవీస్ రావాలి, తొందరగా శాలరీ రావాలి, ఒక పొజిషన్ తొందరగా రావాలి అంటే అది అంత ఫాస్ట్ గా జరిగే పని కాదని. కొందరి విషయంలో ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది, కొందరి విషయంలో కొంచెం స్లో అవుతుంది. ఆ స్లో లో కూడా మనం కొంచెం నిబ్బరించుకొని ఉండాలి. లేదు, నాకు ఇంకా కొత్త పర్సన్స్ కొంతమంది వచ్చేది ఉంది లైఫ్ లో, ఆ ఆ, వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలి, నేను ఇంకా వెతకాలి. ఆ ఇప్పుడు చెప్తున్నాను కదా కొంతమందికి, ఇంకా చెప్దాము, కొంచెం వెయిట్ చేద్దాము, టీం వస్తుంది అని అనుకోకుండా డీల పడిపోతా ఉంటారు. ఏంటి, నేను చేయగలనా, నేను చేయలేనేమో, నేను చెప్పలేనేమో, నా వల్ల కాదేమో, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందో లేదో, అందుకే నాకు టీం రావట్లేదేమో, నా లోపల ఏమైనా లోపం ఉందేమో. ఇంట్లో చేసిన ఒక కూరే అందరికి నచ్చదు. ఎస్ నో లీడర్? ఒక కూర ఇంట్లో చేస్తే నచ్చదు, ఒక 4-5 ఉన్న ఇంట్లో ఒక కూరనే నచ్చదు. వాళ్ళకి ఇంకో కూర చేయాల్సి వస్తుంది. అలాంటిది మన ఇంట్లోనే మనకి ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. తినే తిండి నుంచి, వేసుకున్న బట్టల నుంచి, ప్రతి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, వాళ్ళే అర్థం చేసుకోవాలి. కానీ బయట ఒక మెంబర్ ని మనము ఒక నెట్వర్క్, ఇది పెద్ద ఒక దాంట్లోకి తీసుకొస్తున్నాం, వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నాం అంటే వాళ్ళని వాళ్ళు మలుచుకొని దీనికి అలవాటు పడాలి. అంటే ఎట్లా అంటే, నేను చేయగలనో లేదా అని ఎన్నెన్నో డౌట్స్ వాళ్ళ లోపల ఉంటాయి కదా, కొంచెం కొంచెంగా వాళ్ళు తెలుసుకొని పూర్తిగా మనకి వచ్చి మన సప్లిమెంట్స్ కానివ్వండి, మన ప్రొడక్ట్ యూజ్ చేసే విషయంలో కానివ్వండి, నమ్మకం అనేది ఏర్పడే వరకు మనము చెప్పే బాధ్యత మనది. ఒక మనిషికి 20 సార్లు చెప్పినా పాపం లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం విని బాగుంది, మీరు చెప్పింది నిజం, సార్ చెప్పింది నిజం అని కొంచెం అలా బయటికి వెళ్ళగానే 20 మంది వచ్చి అది రాంగ్ అంటారు. మనము ఎంతో చెప్పి పంపించేసరికి ఆ 20 మెంబర్స్ అది రాంగ్ అనేసరికి, ఒకరన్నా రాంగ్ అంటే ఏమనుకోవచ్చు, 20 మెంబర్స్ ఒకేసారి రాంగ్ అనేసరికి ఆయన మళ్ళీ అటే వెళ్ళిపోతారు. మళ్ళీ మనం తీసుకొస్తాం, మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోతారు, తీసుకొస్తాం, వెళ్తారు, తీసుకుంటాం. లాస్ట్ గెలిచేది ఏంటంటే దీంట్లో ఏముంది అనేది అసలు విషయాన్ని మనం డిఎల్సీలో కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, దేంట్లో అయినా సరే ఏదో ఒక్కసారి మనము దీంట్లో లైఫ్ ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగితే, ఒక్కసారి కనెక్ట్ అయితే 100 మంది వచ్చి చెప్పినా వినరు. కనెక్ట్ అయ్యే వరకు మన బాధ్యత. కనెక్ట్ అయిన తర్వాత ఆలినర్ ఫస్ట్ వదిలే నాయన అంటే వదిలేరు, వదిలేయమ్మా అన్న వదిలేరు. ఎందుకంటే కనెక్ట్ అయ్యే వరకు మనం ఎలా చెప్తున్నాం, మనం వాళ్ళకి ఫస్ట్ అర్థం చేయించాలి. అర్థం చేయించిన తర్వాత ప్రొడక్ట్ ఇప్పించాలి. అంతేగాని ఫాస్ట్ గా ఐడియా వేసినామా, ఇప్పించినామా, కొంటున్నాడా లేదని కాల్ చేయడం కాదు, కానీ వాళ్ళకి అర్థమవుతుందా లేదని చెప్పాలనేసి ఇలా డీల్ పడిన వాళ్ళకి ఇలాంటి పాయింట్స్ అనేది మనం చెప్పాలి మన డౌన్ లైన్స్ కి. ఒక ఒక 6 చెప్పుకుంటామేమో, ఒక ఎంత ఒక 20-30 మందికి చెప్తే ఒక 4 వస్తారు. ఆ 4 ఒక 20 మంది చెప్తే 6 వస్తారు కదా. 6కి 8 మంది అన్న తెలుసుంటే 2 వస్తారు కదా. ఆ 2 ఎంతో మందిని తీసుకొస్తారు. ఇట్లా ఇట్లా చిన్నగా షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలి. 100 మందికి ఒకటేసారి చెప్తే 100 మంది రారు, కానీ అందులో వచ్చే 4 నీకు 100 మందిని తీసుకొస్తారు. కానీ ఆ 4 ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వరకు వెయిట్ చేయాలి. మనం చెప్తూనే పోవాలి, ఇదే మన పని. కానీ దేవుడు అవకాశం మాత్రం ఇస్తాడు, శాపాలు ఇవ్వడు అంటారు కదా. ఈ వర్డ్ ఎక్కువ ఇప్పిస్తుంది. సో కాబట్టి అవకాశం ఇది వచ్చింది, మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకోవాలి. నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచించాలి. ఖచ్చితంగా సక్సెస్ ఏదో ఒక టైంలో మాత్రం అవ్వడం పక్కా, కానీ అది వెయిట్ చేయాలి అనేసి ఎవరు వాళ్ళ లోపల ధైర్యాన్ని అంటే లీడర్ నింపాలి. వస్తుంది, చేయాలి, ఏమైతుంది, ఎట్లా ఎట్లా అని రఫ్ అండ్ టఫ్ గా కాకుండా నేను కూడా ముందుకు ఇలాగే వచ్చాను. ఇప్పుడు గ్రేట్ఫుల్ లీడర్స్ అందరూ ఉన్నారు మనకు జూమ్ లో. ఇప్పటి వరకు సెక్షన్ చెప్పిన వాళ్ళు కానివ్వండి, పెద్ద మన సార్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా, కాబట్టి వాళ్ళకి మనం ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ప్రతి దాంట్లో వాళ్ళు నేర్చుకొని కొంచెం ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు ముందుకు వచ్చారనే విషయం మనం కూడా చేస్తున్నాం కాబట్టి మనకు తెలిసింది. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళకి గుర్తు చేయాలి జీవితానికి. అందరు కష్టపడినారు, అందరికి ఇలాంటి చేదైన అనుభవాలు ఎదురైనాయి, అయినా వాళ్ళు ఇప్పుడు నిలబడినారు, వాళ్ళు కొంతమందికి మార్గదర్శకంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని చెప్పి వాళ్ళ లోపల నిరుత్సాహం డల్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ లోపల మనం ధైర్యం అనేది నింపి ఆ బాధ అనేది పోగొట్టేలా లీడర్ మాత్రం చేయగలరు. కాబట్టి లీడర్ కి అలాంటి మంచి క్వాలిటీ అనేది ఉండాలి. ఇంకా 7, 8 సేమ్ వేలోనే ఉన్నాయి. 8 కూడా వచ్చేసి
సేమ్గా ఉన్నాయి 7, 8. లీడర్ ఎవరైనా బాధలు ఉంటే ఓదార్పు ఇవ్వాలి. లీడర్ బాధలు ఉన్న వారికి భరోసా ఇవ్వాలి. సేమ్ వేలో ఇవి 2 టాపిక్స్ ఇక్కడే అయిపోయినాయి. సో 10th వన్ ఒకటి లాస్ట్ చెప్తాను. లీడర్ కఠిన నిర్ణయం అయినా తీసుకునే ఏముండాలి లీడర్కి? కఠినమైన నిర్ణయం అయినా తీసుకునే ధైర్యం ఉండాలి. అంటే ఏంటంటే దీంట్లో కూడా అవే ఉన్నాయి. చూడండి, ఎక్కువ శాతం స్కిల్స్ అనేది మనం బాగా డెవలప్మెంట్ చేసుకొని ఎంతటి కఠినం అంటే ఒక లాంగ్ వే వెళ్ళేది ఉంది హోమ్ మీటింగ్ కి, కానీ వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఒక పర్సనా 2 పర్సన్సా తెలియదు, కానీ వాళ్ళు కనెక్ట్ అయితే టీమ్ వస్తుంది అన్నప్పుడు ఇక్కడికిడే ఉంటే నేను హోమ్ మీటింగ్ చేస్తా, కొంచెం దూరం అయితే నేను వెళ్ళను అనేసి కొంచెం కఠినంగా కొంచెం బాధగా ఉంది, కొంచెం దూరం జర్నీ చేయాల్సి వచ్చింది, అక్కడ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది మన ఎనర్జీని అన్నప్పుడు బ్యాక్ స్టెప్స్ లీడరే ఫస్ట్ తీసుకోవద్దు. ఎంత దూరం అయినా కొంచెం మూవ్ ఆన్ అవ్వాలి, ముందుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్తూ మనం కూడా హోమ్ మీటింగ్స్ అనేది చేయాలి. అక్కడ ఎక్కడెక్కడైతే వెళ్ళి మనం హోమ్ మీటింగ్ చేస్తామో ఒక్కొక్క పర్సన్ ఒకవేళ మనకు కనెక్ట్ అయినా, ఒకవేళ ఈ వేలో మన దగ్గర నడుస్తూ మనతో వర్క్ చేయాలనుకున్నా మనకు ఒక టీం అనేది వచ్చే అవకాశం ఉంటది. లాంగ్ ని, కష్టాన్ని, శ్రమని మనం ఎప్పుడు కూడా పక్కకి త్రోసివేయద్దు. శ్రమని, కష్టాన్ని మనము తట్టుకున్నప్పుడే, నిలబడినప్పుడే ఏ వేలో అయినా మనం సక్సెస్ అవుతాం. శ్రమ ఉండొద్దు, కష్టం ఉండొద్దు, చెమట అసలు రావద్దంటే సక్సెస్ మాత్రం అస్సలు రాదు. ఇవి 3 వచ్చినప్పుడే సక్సెస్ వస్తుంది. శ్రమ రావాలి, ఇంకా ఏంటి, చెమట కూడా రావాలి. కష్టపడుతున్నప్పుడే కదా. కష్టం అని తెలిసినా దాన్ని ఇష్టంగా చేసే స్వభావం వచ్చినప్పుడే మనము ఖచ్చితంగా ఇంట్లో అసలు వద్దనొచ్చు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. ఇందాక మేడం చెప్పినారు చదువుకుందాం అనుకున్నారు మేడం, కానీ చదువును కూడా మధ్యలో బ్రేక్ చేసి ఇందులోకి వచ్చినారంటే మేడం కూడా ఇంట్లో కొన్ని ఎదుర్కొని ఉంటారు. ఎందుకు చదువుకుంటూ ఈ పిచ్చా, ఇది చేయడం ఏంటి, అది ఇది, ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా, నేను నన్ను అని ఉండొచ్చు, నీకేమన్నా పిచ్చా, ఇందులో ఎందుకు వచ్చినావు అంటే మనకు తెలిసి ఇందులో లైఫ్ ఉందని. కానీ తెలియని వాళ్ళకి ఇది చాలా చిన్నగానే కనిపిస్తుంది, తెలిసిన వాళ్ళకి ఏదైనా పెద్దగా అనిపిస్తుంది. తెలియని వాళ్ళకి ఇప్పుడు బంగారం దొరికినా కూడా తెలియని వాడికి, చిన్న పిల్లడికి అది బంగారం తెలియదు. అది అటు ఇటు ఇసిరి కొడతా ఉంటారు, అది బంగారం వాడు తెలియదు. ఇటు పడేస్తాడు, అటు పడేస్తాడు, బయటకు కూడా పడేసినా పడేస్తాడు, కానీ అది బంగారం. మనం చూసినప్పుడు రే ఇది బంగారం రా, నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అనేసి మనం దాన్ని దాచిపెట్టే అవకాశం అనేది ఉంటది. కానీ తెలియని వాళ్ళకి వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇసిరి పడేస్తారు, మైండ్ లో నుంచి ఇటు పడేస్తారు, అటు పడేస్తారు, వినరు, చెవులోకి తీసుకోరు, బ్రెయిన్ లోకి తీసుకోరు. మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకపోవచ్చు. అలాంటి టైంలో కూడా మనం ధైర్యం చేసుకోవాలి. జస్ట్ వీళ్ళకి తెలియదు అంతే, తెలియకనే అవాయిడ్ చేస్తున్నారు కానీ తెలిసి కాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం, తెలియకనే ప్రతి ఒక్కరు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు. జస్ట్ సబ్బులు పేస్ట్లుగా అనుకున్నాయి వాళ్ళకి, కానీ ఇందులో లైఫ్ ఉంది, హెల్త్ ఉంది. ముఖ్యంగా హెల్త్ తో పాటు లైఫ్ ఉంది. ఓకేనా? ఎంతో మందికి లైఫ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవి 3 ఉన్నాయి వెస్టేజ్ లో. ఫస్ట్ హెల్త్ ఉంది, మనకి లైఫ్ ఉంది, తర్వాత మనం ఒక ఇతరులకు ఎంతో మందికి లైఫ్ ఇచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం వెస్టేజ్ లోనే. ఆ విషయం తెలియకనే వాళ్ళు మనం చెప్పే మాటల్ని వినకుండా వాటిని విసిరి పడేస్తున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంటే వీళ్ళకి తెలియదు, నేను తెలియజెప్పాలి, తెలియజెప్పిన తర్వాత వాళ్ళే వస్తారు అనేసి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి. కానీ ఈయన ఒక్కడి నెల అనేసి వదిలేసాం అనుకోండి, ఇంకా ఎంతో మంది వినే వాళ్ళని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. మనం ముందుకెళ్ళే వే కరెక్ట్ గానే ఉంది, కానీ ఒక వేలో ఒక అడ్డుగోడ వచ్చిందంటే ఏం చేస్తాము? ఒక దారిలో ఒక అడ్డుగోడ ఉంది, అక్కడ రోడ్ బాగలేదు, ఇంకో గల్లీ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఈ యొక్క రోడ్ బాగలేదు, ఈ యొక్క దారి బాగలేదు అనేసి జర్నీ ఆపుకొని ఎందుకు వెళ్తామా? వెళ్ళాం కదా. వేరే వే వెతుక్కుంటాం, షార్ట్ కట్ అయినా లాంగ్ అయినా వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, కానీ జర్నీని మధ్యలో ఆపుకోం కదా. అలాగే వెస్టేజ్ లో కూడా ఎలాంటి చిక్కు సమస్యలు వచ్చినా, ఎలాంటి నెగిటివ్స్ వచ్చినా వాటిని మనకు పాజిటివ్ గా, వాళ్ళని మనకు పాజిటివ్ గా మలుచుకోవాలి, కానీ వాళ్ళ రూట్ లో మనం వెళ్ళిపోకూడదు మళ్ళీ. కాబట్టి వీటన్నిటిని జయించుకుని ముందుకు వెళ్ళాలంటే మనకి కేవలం ధైర్యం మాత్రమే అవసరము. ధైర్యం ఉంటే ఏదైనా చేయగలము, నలుగురిలో మాట్లాడగలము, కొంతమందిలో స్పీచ్ ఇవ్వగలము, టాక్ చేయగలము,
ఇంకా అండ్ ప్రతి ఒక్కరిని నడిపించాలి, నలుగురి మధ్యలో నిల్చుంటేనే అది అవుతుంది. కాబట్టి మెయిన్ కావాల్సింది ధైర్యం. మన లోపల మనకి తెలియని టాలెంట్ ఉంది, నేను చేయగలను, నేను ఎందుకు భయపడుతున్నాను, కానీ నేను చేయగలను, నేను చెప్పగలను అని మన లోపల మనకు ఉండే ఆ టాలెంట్ ని మనం ఒప్పుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం. ఈ అన్నిటిని ఎదుర్కొని ఉమ్, ఆ ఒక చీకటి శూన్యంలో ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటే కనబడకుండా వెలుతురు ఎలాగైతే వస్తుందో, ఇప్పటి వరకు పడిన బాధలని ఒక పొజిషన్ కి వెళ్ళి మనకు శాలరీ వస్తున్నప్పుడు అన్ని కొట్టుకొని పోయి ఓన్లీ సంతోషాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ బాధలన్నీ మర్చిపోయే అవకాశం వస్తుంది. ఎవరైతే వద్దన్నారో వాళ్ళందరి జాయిన్ అయ్యే అవకాశం వస్తుంది. మనం అడగకుండానే వాళ్ళ ఆధార్ కార్డు కూడా సెండ్ చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడంటే ఈ స్టెప్స్ అన్నిటిని మనం ఫాలో అయినప్పుడు, ఈ 10 స్టెప్స్ అనేది మనం ఫాలో అయినప్పుడు మనకి లాస్ట్ లో మిగిలే సంతోషం మాత్రమే. మనం కొంతమందికి సంతోషాన్ని ఇచ్చే అవకాశం మిగులుతుంది లీడర్స్. అయితే ఏంటంటే, అన్నంలో విషం పడితే ఎంత డేంజరో చెవిలో విషయం పడితే కూడా అంతే డేంజర్. ఓకేనా? అన్నంలో విషయం పడితే ఎంత డేంజరో చెవిలో విషయం పడితే కూడా అంత డేంజర్. ఆ విషయము చెడైనా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్తేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం. నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ వదిలేండి, పాజిటివ్ మాత్రం తీసుకోండి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం, లైఫ్ లో అంతా హ్యాపీ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వండర్ఫుల్ సెషన్ మాకు ఇచ్చారు. సో కేవలం వీటిని డూప్లికేషన్ చేసుకుంటూ ఆచరిస్తే మాత్రం అందరు కూడా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ లో అందరు కూడా ఉంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, సో టైం 6 అవుతుంది మనకి. సో స్పీడ్ బ్యాక్ టైం అండి. సో ఎవరెవరైతే స్పీడ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నారో అందరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి.